నేను మీ మల్లిక్ పరచూరి. మనం ఈ వీఆర్కే ట్రోల్స్లో భాగంగా అని చెప్పి ఇదివరకు చెప్పేవాళ్ళం. ఇప్పుడు వీఆర్కే ట్రోల్స్ కాదు, వీఆర్కేకి ఇప్పుడు మన డైరెక్ట్గా 6 months పట్టింది ఆయనకి మనకి రెస్పాండ్ అవ్వడానికి. 6 months తర్వాత రెస్పాండ్ అయ్యాడు, బట్ ఆయన భాషలో రెస్పాండ్ అయ్యారు. ఈ వీఆర్కే గారికి ఏంటంటే ఆల్రెడీ ఇదివరకు డాక్టర్లు ఎందుకు ఈయనకి మీద ఏదన్నా డిబేట్లోకి రావాలన్నా లేకపోతే ఈయనకి గట్టిగా సమాధానం చెప్పాలన్నా ఎందుకు భయపడతారా, అంత చదువుకున్న వాళ్ళు ఎందుకు భయపడతారా అంటే ఈ గత 2-3 రోజుల నుంచి వస్తున్న వీడియోస్ని బట్టి అరే ఎందుకు భయపడతారు అనేది యావత్ డాక్టర్ ఫెటర్నిటీకే కాదు, వీఆర్కే ఫాలోవర్స్కే కాదు, మల్లిక్ ఫాలోవర్సే కాదు, యావత్ తెలుగు రాష్ట్రం చూస్తుంది. ఏంటి అంటే ప్రపంచంలో ఆయన అంటూ ఉంటాడు కదా, గేదెలు మల్లేసేవాళ్ళు. ఆ గేదెలు మల్లేసేవాళ్ళు కూడా వాడకూడని భాష వాడతాడనమాట. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు చాలా డిగ్నిఫైడ్గా బతుకుతూ ఉంటారు. అలా డిగ్నిఫైడ్గా బతికే వాళ్ళకి ఇట్లాంటి అసహ్యకరమైన భాష, అది కూడా వాళ్ళు ట్రోల్ చేయించుకోవాల్సి వస్తే అది మెంటల్గా ఎమోషనల్గా వాళ్ళని నైతికంగా చాలా దెబ్బతీస్తుంది అనమాట. అందుకోసం ఏంటంటే రెగ్యులేటరీలే పట్టించుకోవట్లేదు, ఇంక మనకెందుకులే అని చెప్పి వదిలేశారు. అలా వదిలేస్తే ఏమైపోతుంది అంటే ఇంకా రెచ్చిపోవటం, రెచ్చిపోయి చివరికి పరిస్థితి ఎలా తయారైందంటే ఎవరన్నా ఇతన్ని క్వశ్చన్ చేస్తే నోరేసుకొని పడిపోవటం, రకరకాల పిచ్చి ఎలిగేషన్లు చేయటం, బురద జల్లటం, మీరు తుడుచుకోండిరా, ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. బట్ ఒక చదువుకున్నోళ్ళగా మనం అతని భాషకి వెళ్ళొద్దు. ఎందుకంటే అతను చదివింది ఏంటి, బీకామ్ గొట్టంగాండి అని చెప్పుకుంటూ ఉంటారు ఆయన. ఆ బీకామ్ గొట్టంగారు ఆయన మార్కుల లిస్టులు కూడా మన దగ్గరికి వచ్చాయి. 35 మార్కులతో పాస్ అయ్యారు. బీకామ్ కూడా చివరికి బీకాము 35 మార్కులతో పాస్ అయిన వ్యక్తి అంతకు మించిన భాష ఎలా ఉపయోగించగలడు? సో దీనికి సంబంధించి ఈరోజు ఏంటంటే ఆయన రకరకాల సప్లిమెంట్ల గురించి, ఆయన సేవాభావం గురించి, బర్బరైన్ గురించి, లేకపోతే మన గ్రూప్లో చెప్తున్నటువంటి బర్బరైన్ గురించి, వీటన్నిటి మీద రకరకాల కామెంట్లు చేశారు. ఆయన 2 వీడియోలు మేము చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటయ్యా అంటే, రేపటి నుంచి ఈ వీరమాచినేని గారు బర్బరైన్ని 60 క్యాప్సూల్స్ మంత్లీ కావాల్సిన డోసు 330 రూపాయలకే సప్లై చేయబోతున్నారా అనిపించింది మాకు. నిజంగా సప్లై చేస్తారా లేదా భవిష్యత్తులో చూద్దాం, కానీ ఆయన మాటలను బట్టి మటుకు ఇదివరకు ఆయన 3,000 రూపాయలు 2,999 రూపాయలు అమ్ముతున్న బర్బరైన్ని ఇప్పుడు ఆయన మాటల ప్రకారం భవిష్యత్తులో 330 రూపాయలకే చేయబోతున్నారా అనేది మనకి ఆ అభిప్రాయం వచ్చి, అలా జరిగితే మంచిదే కదా ప్రజలకి. 330 రూపాయలకి సబ్సిడీలో బర్బరైన్ ప్రజలకు అందుతూ ఉంటే ఈ డయాబెటిక్ క్యాపిటల్ని డయాబెటీస్ నుంచి, అట్లాగే ఈ రకరకాల కొలెస్ట్రాల్ కానీ రకరకాల ఇష్యూస్కి ఈవెన్ అప్ టు క్యాన్సర్ వరకు కూడా పనిచేస్తుంది అని చెప్పి మంచి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న మాలిక్యూలు ఈయన అత్యంత చీప్ ధరలో అందించటం అంటే అది నిజంగా ఆయన యొక్క సేవా దృక్పథానికి ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది. నిజంగా ఆయన చేస్తే భవిష్యత్తులో చేస్తారని మనం ఆశిద్దాం. ఆయన ఈ 2 వీడియోల్లో చెప్పిన మాటల ప్రకారం మటుకు అలాగే ఉంది. ఏదైతే ఆయన కంపేర్ చేస్తున్నారో బర్బరైన్, నార్మల్ బర్బరైను అమెజాన్లో మనకి 575 రూపాయలకి 120 క్యాప్సూల్స్ అందుబాటులో ఉన్నాయి. అట్లాగే బర్బరైన్ హెచ్సిఎల్ ఇంకొక బ్రాండు 60 క్యాప్సూల్ 398 రూపాయలకి అందుబాటులో ఉన్నాయి. ఇవే చీపెస్ట్ బ్రాండ్స్, లోయెస్ట్ ప్రైస్ అని చెప్పి మనం సోట్ చేస్తే ఇవే వస్తున్నాయి. ఈ 575లో 60 క్యాప్సూల్స్ అంటే మనకి ఆల్మోస్ట్ సగం ఇక్కడ 290 రూపాయలకే వస్తున్నాయి. అటువంటిది ఈయన ఆ 290 రూపాయలు మ్యాచ్ చేయటమో లేకపోతే దానికి దగ్గరలో మనకి హైదరాబాద్ నగరంలోనే బర్బరైన్ అందిస్తారని చెప్పి అనే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ఆయన ఏం చెప్పారో మనం విందాం. సో ఈయన ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. గ్యాదర్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంది. అరే ఈ వీడియో మనకి ప్లే అయిపోయింది. సరే ఎట్లాగా వచ్చింది కాబట్టి దీని గురించి చెప్దాం. ఏమనుకుంటున్నారంటే వీఆర్కే గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు, అది రికార్డ్ అయ్యి మందాక చేరింది. దాంట్లో ఏం చెప్తున్నారంటే, రఘు 100 కోట్లు సంపాదించా రఘు,
దుబాయ్లో 2 హోటళ్ళు ఉన్నాయి రఘు నాకు అని చెప్పి ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎవరి డబ్బులు ఈ 330 రూపాయలు ఏదైతే ఇప్పుడు ఆయన చెప్తున్న బర్బరైన్, ఇదే బర్బరైన్ని 3000 రూపాయలకి ఆయన గొర్రె ఫాలోవర్స్కి అమ్మి సంపాదించిన డబ్బులు అనమాట. ఓకే, 330 రూపాయలకి సప్లై చేస్తానని చెప్తున్నటువంటి విఆర్కే గారు ఇవాళ సేవాభావంతో సప్లై చేస్తున్నటువంటి ఆ ఒక్క బర్బరైన్ని ఇప్పటి వరకు ఇంకా ఆయన 330కి సప్లై చేయలేదు. ఈ రోజుకి కూడా 2,999 రూపాయలకి సప్లై చేస్తూ ఉన్నారు. దాంట్లో సంపాదించిన డబ్బులంట 100 కోట్లంట, 2 దుబాయ్లో హోటళ్ళంట. మరి ఇది ఆయన నిజంగా కావాలని చెప్పారో లేకపోతే ఎవరితో మాట్లాడతా లీక్ అయ్యారో ఏంటో దాని గురించి పూర్తి విషయం అయితే మనకు తెలియదు. కాకపోతే ఆ బిట్ వరకు మన దగ్గరికి వచ్చింది కాబట్టి ఇక్కడ అనుకోకుండా ప్లే అయిపోయింది కాబట్టి మా డేటాలో నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో గురించి చూద్దాం. ఆ తర్వాత వాడు ఏదో నేను ఇంక్లూడ్ చేశాను. తర్వాత కొన్ని కారణాల ద్వారా నా పాత అసోసియేషన్తో బయటకు వచ్చేసి నేను విడిగా ఓన్గా అసోసియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఓ రోజు సడన్గా అంటే నేను బ్లాక్ చేసినప్పుడు ఓ రోజు బయటకు వచ్చాడు. మీరు లిటరల్గా నా బూట్లు మొత్తం వాడి చొంగతో మొత్తం తడిసిపోయింది. లెదర్ బూట్లు నానిపోయి అట్లా నాకాడు బూట్లు. అన్న తప్పైపోయింది అన్న, బుద్ధి తక్కువైపోయి ఆడే పాతాడు పనికిమాలాడు ఆడేదో రెచ్చగొడితే నేను ఇలా చేశానన్నా, నీ మీద చేయకూడదన్న, ఘోరమన్నా, నేరమన్నా అని చెంపలేసిన గుంజీలు తీసి అన్న ఏదన్నా పిల్లలు ఉన్నాడు అన్న నాకు కొంచెం వర్క్ ఇవ్వన్నా అని బూట్లు తడిసిపోయినాయి ఆ రోజున. ఓకే, ఎవరి గురించి చెప్తున్నారు అనుకుంటున్నారు? ఇంత నీచంగా ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనుకున్నారు విఆర్కే గారు? నా గురించే. ఓకే, దీనికి సంబంధించి పెద్ద వీడియో ఆయన ఛానల్లో అప్లోడ్ చేస్తుంది. ఇంత నీచమైన భాష ఈ వయసులో ఉన్న వ్యక్తి మాట్లాడొచ్చు అంటారా? ఎందుకంటే ఆయన వీడియోలు చాలామంది మధ్యతరగతి మహిళలు చూస్తూ ఉంటారు. అటువంటి మహిళలకి ఇట్లాంటి భాష వినిపించచ్చా అండి? ఇది సంస్కారం ఉన్నటువంటి ఏ మనిషి అయినా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఒక వీడియోలో వాడే భాషేనా ఇది? ఇలాంటి భాష వాడచ్చా? సరే, నువ్వు గొప్పలు చెప్పుకున్నావు, అతి చెప్పుకున్నావు, సరే మల్లిక్ పరశూరి నా ఇంటికి వచ్చాడు అన్న, ఏం సంగతులు ఏంది మరేంటి, మరి నీ పాత పార్ట్నర్ నుంచి విడిపోయి వచ్చావంట, సరే జాగ్రత్తగా నడుపుకో, మా సప్లిమెంట్స్ ఏమన్నా కావాలంటే చెప్పు సప్లై చేస్తాం, ఈ టైపులో మాట్లాడాడు. ఆ తర్వాత సరే నాతో ఇంటికి వచ్చి మాట్లాడాడు కాబట్టి సరే ఆర్డర్ ఇస్తున్నా పో అని చెప్పాను. అది కొంతవరకు ఎవరైనా అట్లీస్ట్ నమ్మే విషయం. కానీ ఈ టైపులో ఎవడన్నా ఒక మనిషి ఎవడ బూట్లైనా నాకుతాడా అండి? వాడు చెప్పే అతని భాష మనం మాట్లాడకూడదు. ఎందుకంటే లోపల ఉండే ఆ కోపం ఏంటంటే స్లిప్ అయిపోతూ ఉంటుంది. బట్ ఎమ్మటనే విచక్షణ గుర్తు చేస్తూ ఉంటుంది. అరే వాళ్ళలాగా నువ్వు మారిపోకురా అని చెప్పి విచక్షణ గుర్తు చేస్తూ ఉంటుంది. వచ్చిన రెండో అక్షరం జారకుండానే ఆగిపోయింది. విచక్షణ ఉన్నోడికి, సంస్కారం ఉన్నోడికి, చదువుకున్నోడికి, గేదెలు మల్లేసేవాడికి తేడా అదే. ఓకే, సో ఏమంటున్నాడు? లెదర్ బూట్లు నానిపోయేటట్టు సొంగంట, లెదర్ బూట్లు నానిపోయేటట్టు నాకారంట. ఏ మనిషి అయినా ఈ జనరేషన్లో పోనీ ఇదివరకేదో బానిసలు, పాలిగాళ్ళు, కట్టు బానిసలు ఉన్న రోజుల్లో ఏమన్నా జరిగాయి అంటే ఆ రోజుల్లో కూడా ఇంత ఇన్హ్యూమన్గా అయితే జరగదు కదా. అరే మీతో నాకు ఏం అవసరం ఉందని చెప్పి మీ బూట్లు నాకాలి? మీకు ఏం అవసరం ఉందని చెప్పి బూట్లు నాకాలి? సరే, ఇదే టాపిక్ తెచ్చారు కాబట్టి నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడగట్లేదు. మీ పక్కన మీ తమ్ముడు కొడుకు అఖిల్ సాయి అని చెప్పి ఉంటారు. ఆ అఖిల్ సాయికి కనకదుర్గమ్మ వారి అమ్మవారి భక్తుడు అతను. అమ్మవారి మీద చాలా 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 భక్తి, భయం కూడా. ఒక పని చేయండి విఆర్కే గారు, మీరంటే హేతువాదం చెప్పుకొని తిరుగుతూ ఉంటారు, అవునో కాదో జనాలే తెలుసుకోవాలి. బట్ ఈ అఖిల్ సాయి అనేవాడిని ఎందుకంటే మీరు మీ పాత పార్ట్నర్తో గొడవలు పెట్టుకొని మీ పాత పార్ట్నర్ మీద నానా మాటలు, అక్కడ ఉన్న ఒక లేడీ మీద నానా మాటలు మాట్లాడి పబ్లిక్గా ఇదే అహంకారంతో, ఇదే సంస్కారం లేని లేఖితనంతో అక్కడున్న లేడీ అని కూడా చూడకుండా తన్ని దుర్భాషలాడి ఒక లేడీతో కనీసం మాట్లాడకూడని విధంగా మాట్లాడి మీరు
మీ వ్యాపార అవసరాల కోసం బయటకు వచ్చేసి ఇమీడియట్గా నేను రామకృష్ణ హెల్త్ లైన్ ఏదైతే మీ పాత పార్ట్నర్ వాళ్ళ ఫాదర్ పేరు మీద పెట్టుకున్నారో, ఆయన పేరు కూడా రామకృష్ణనే, గన్నవరం నుంచి, ఆయన పేరు మీద పెట్టుకొని ఆయన నడుపుకున్న దాంట్లో మీరు వెళ్ళి కన్సల్టెంట్గానో లేకపోతే పార్ట్నర్గానో మీ డీల్ ఏందో మాకు తెలియదు చేరి అక్కడ మీరు విపరీతంగా క్యాన్సర్ క్లెయిములు చేస్తూ ఉంటే, ఆ క్యాన్సర్ క్లెయిములు చేయమాకండి, మీ డైట్తో క్యాన్సర్లు తగ్గవు అని చెప్పి విభేదించి, అప్పటి వరకు మనిద్దరం కోవిడ్ నుంచి కలిసి పనిచేసామో లేకపోతే కలిసి కో ప్యానలిస్ట్గా ఉన్నామో, ఒకే స్థాయిలో మీరెలా మీ డైట్లు చెప్పుకుంటూ తిరిగారో నేను అలా కోవిడ్ మీద అవేర్నెస్ ఇచ్చుకుంటూ నేను వస్తున్నా. ఆల్మోస్ట్ ఈక్వల్ స్టేచర్తో ఉన్నాం. ఒక రకంగా చెప్పాలి అంటే 2020కి మీకు కోవిడ్ ముందు కొన్ని రోజులు మీడియా ప్రెజెన్స్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ తర్వాత కోవిడ్లో మల్లిక్తో పాటు కనపడ్డారు. ఎలా కనపడ్డారు? మల్లిక్తో పాటు కనపడ్డారు. అది ఎలా జరిగింది? మీరు వచ్చి గ్రూప్లో, మా టెలిగ్రామ్ గ్రూప్స్లో చేరితే మీతో అంతకుముందు పనిచేసిన వాళ్ళు కాంటాక్ట్ లిస్ట్లో మీ నెంబర్ ఉండి, మీ నెంబర్ వాళ్ళకి చూపించి విఆర్కే అని చూపించగానే వాళ్ళు సార్ ఇట్లా విఆర్కే గారు మన గ్రూప్లో చేరారు అని చెప్పి గ్రూప్లో మెసేజ్ పెడితే, సరే ఒక పెద్ద ఆయన చేరాడు కదా అని చెప్పి వెల్కమ్ మెసేజ్ నేను ఇచ్చాను. ఆ రోజు నుంచి మీరు ఒక రిలేషన్ స్టార్ట్ చేశారు. మీకు మీరుగా నా దగ్గరికి వచ్చి రిలేషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఆ తర్వాత అవతల ఇద్దరు డాక్టర్లో ఇద్దరు అల్లోపతి నుంచో వచ్చి నీ మీద విపరీతంగా దాడి చేసేస్తున్నారు. నీ సైడ్ వాళ్ళు కూడా ఇద్దరు ఉండాలి కదా, నువ్వు ఒక్కడవే వెళ్తున్నావు, ప్యానల్లో నలుగురు ఉంటే వాళ్ళు ముగ్గురు ఉంటున్నారు, నువ్వు ఒక్కడవే ఉంటున్నావు, టైం అంతా వాళ్ళకి ఇచ్చేస్తే నీది వాయిస్ వెళ్ళట్లేదు, కాబట్టి నీ టైప్ వాయిస్ ఉన్నోళ్ళు ఇంకొకళ్ళు కావాలి, కాబట్టి ఇక నుంచి నన్ను కూడా, నిన్నెవరన్నా మీడియా వాళ్ళు పిలిస్తే నన్ను కూడా పిలవమని చెప్పు అని చెప్పి నువ్వు రిక్వెస్ట్ చేస్తే, నేను నిన్ను కో ప్యానలిస్ట్గా నాకు ఫోన్ చేసినటువంటి రకరకాల మీడియాలకి నిన్ను తీసుకెళ్ళాను. నన్ను తీసుకెళ్ళటం ఏంటి అసహ్యంగా? ఆ రోజు నీకు గ్యాప్ వచ్చింది, నీకు అంతకుముందు ఉంటే ఉండొచ్చేమో. ఆ తర్వాత నీది పాతబడిపోయింది. నీ ఫాలోవర్స్ అంతా ప్రయత్నించి నీ డైటు ఇది లాంగ్ టర్మ్ సస్టైనబుల్ డైట్ కాదని చెప్పి ఎవరి దారాలు చూసుకున్నారు. మెల్లమెల్లగా నీ ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఈలోపు కోవిడ్లో అసలు గ్యాదరింగ్స్ చేయకూడదు కాబట్టి నేను పట్టించుకునేవాడు ఎవడు లేకపోతే ఒక భయంకరమైన కాంప్లెక్స్లోకి నువ్వు వెళ్ళిపోయి నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదని నా ద్వారా మళ్ళీ జనాల్లో కనపడటం మొదలెట్టిన విఆర్కే గారు ఎందుకు నా మీద ఈ రకంగా బురద జల్లుతున్నారు? ఎందుకు బురద జల్లుతున్నారు? ఇది కాదు అంటారా? నేను కూడా అమ్మవారి భక్తుడినే. ఎట్లాగా మీ అఖిల్ సాయితో మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి దీంట్లో నేను అది కూడా ఇది తప్పు అని కానీ అనిపిస్తే నేను నా పిల్లల మీద ప్రమాణం చేయాలా, లేకపోతే అమ్మవారి మీద ప్రమాణం, అమ్మవారి యొక్క గుడిలో అమ్మవారి దగ్గర ప్రమాణం చేయాలా, నేను సిద్ధంగా ఉన్నా. నేను ఇప్పుడు మాట్లాడిన ఏ అక్షరంలో చిన్న తప్పైనా ఆ అమ్మవారు నన్ను సర్వం నాశనం చేయుగాక. ఇది మీడియాకి మీరేదో నాకు ఎక్స్పోజర్ ఇచ్చారు అనే మీరు చేసిన బురదకి నేను ఇస్తున్న సమాధానం. నెంబర్ 1, వచ్చిన తర్వాత మీ డైట్లో కొన్ని చేంజెస్ చెప్పాను సైంటిఫిక్గా. ఏమంటే మీ దాంట్లో హై ఫ్యాట్స్ ఉపయోగిస్తున్నారు, మైట్రోకాండియాకి ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే క్వారంటైన్ వెహికల్స్ లేవు, క్వారంటైన్ యాడ్ చేసుకోండి అని చెప్పా. క్వారంటైన్ అవసరం అక్కడ. షటిలు, లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మైట్రోకాండియాలోకి మూవ్ అవ్వాలి అంటే షటిల్ కావాలి, మీ దాంట్లో వెహికల్ లేదు, అది యాడ్ చేసుకోండి అని చెప్పా. ఆ రోజు మీరేం చెప్పారు? మల్లిక్ నువ్వేదో చెప్తున్నావు క్వారంటైన్ సప్లిమెంటు. అప్పుడు మల్లిక్ గారు అనేవాళ్ళు. మల్లిక్ గారు మీరు చెప్తున్నారు క్వారంటైన్ సప్లిమెంట్ అని, బట్ అది మీరు దేంట్లో ఇవ్వాలని చెప్తున్నారు? ఒక క్యాప్సూల్లో పెట్టిస్తారు కదా. ఆ క్యాప్సూలు అంటే నేను మందుల్ని చెత్తకుప్పలో బారవేయమని చెప్తాను, డే 1 చెత్తకుప్పలో వేయమని చెప్తాను. ఇప్పుడు నేను ఒక గొట్టంలో ఒక క్యాప్సూల్లో ఏదైనా నింపినా కూడా, అది క్వారంటైన్ అయినా ఇంకోటి నింపినా కూడా, ఇదిగో విఆర్కే గారు కూడా మందులు చెప్తున్నారు అని చెప్పి నా ఫాలోవర్స్ బ్యాడ్గా ఫీల్ అవుతారు. కాబట్టి నా పాలసీకే అది విరుద్ధం, మందులు ఇవ్వటమే నా పాలసీకి విరుద్ధం అని చెప్పారు ఆ రోజుల్లో.
ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చారు, అప్పుడు ప్రజల మనిషిగానే ఉండేవాళ్ళు కాబట్టే నేను రిలేషన్ స్కోప్ ఇచ్చా. తర్వాత మీకేమైంది, మీరు ఒక కమర్షియల్ మ్యాన్గా మారిపోయారు. ఎంత కమర్షియల్గా మ్యాన్గా మారిపోయారు అంటే ఇప్పుడు చెప్పారు కదా 100 కోట్లు సంపాదించా, దుబాయ్లో 2 హోటళ్ళు ఉన్నాయి అనే అంతగా సంపాదించారు. ఓకే, వెల్ఫేర్ కారుల్లో తిరుగుతున్నారు. ఓకే, అపర్ణ వన్ లాంటి అత్యాధునిక అత్యంత ధనిక దాంట్లో అద్దెకుంటున్నారు. ఈ అద్దెకనే పాలసీ మీకు అక్కడ అపార్ట్మెంటో లేకపోతే అక్కడ ఒక ఫ్లాటో లేకపోతే ఇంకోటో కొనటం మీకు పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, కానీ జనాల్లో ఇంకా అదే బిల్డప్ కొనసాగించటం కోసం మీరు అద్దెకున్నట్టు నటిస్తున్నారు. ఓకే, బట్ ఆ ఫ్లాట్లు బినామీల పేరు మీద ఉన్నాయో నేను ఎలిగేషన్స్ మీకులాగా సింపుల్ ఎలిగేషన్స్ నేను చేయను, నా దగ్గర అటువంటి ఎవిడెన్స్ లేదు కాబట్టి ఎలిగేషన్స్ అయితే నేను చేయట్లా. ఓకే, రెండోది ఈ గాడిది కనీసం ఈ సెట్లో సీట్ కూడా రాలా. అప్పుడు ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీ సూర్యాపేటలో. ఓకే, ఇది నెక్స్ట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఎపిసోడ్కి నెక్స్ట్ వెళ్తాను. ఇక్కడ మీరు రెండోసారి ఎప్పుడైతే మీరు క్యాన్సర్కి మీరు మందులు ఇవ్వటం పని మొదలెట్టారు, క్యాప్సూల్స్ ఇవ్వటం మొదలెట్టారు, సంచులు క్యాప్సూల్స్ ఇవ్వటం మొదలెట్టారు. ప్రతి డయాబెటిక్ పేషెంట్ అయితే 30,000, అదే క్యాన్సర్ పేషెంట్ అయితే 70,000 80,000కి పెద్ద సంచులు ఇవ్వటం మొదలుపెట్టారు. కానీ ఉపయోగపడుతుంది అని చెప్పి మంచి సలహా ఇచ్చిన క్వారంటైన్ లాంటివి మాత్రం యాడ్ చేసుకోలేదు. అది మీ యొక్క ఇగో. మీ ప్రోటోకాల్లో పక్కనోడు ఇచ్చిన సలహా యాడ్ చేసుకోలేదు, కానీ మీరు బర్బరైన్ యాడ్ చేసుకున్నారు. ఎందుకు యాడ్ చేసుకున్నారు అంటే బర్బరైన్ ప్రైస్ ఆల్రెడీ 6,000 రూపాయలు అమెజాన్లో చూపిస్తుంది, ప్రీమియం ప్రోడక్ట్ చూపిస్తుంది. మళ్ళీ ఏదో కొత్త టెక్నాలజీలో సేమ్ పైటోజోమల్ ఫార్ములేషన్కి పేటెంట్ అయిపోయిందండి. అతను 4 years పేటెంట్ ఫీజు కట్టి తర్వాత నుంచి పేటెంట్ ఫీజు కట్టడం మానేశాడు. ఎక్స్పైర్ అయిపోయింది, పేటెంట్ ఫీజు ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ఎవరైనా పైటోజోమ్ ఫార్ములేషన్ వాడుకోవచ్చు. కానీ వాడు చేసిన పని ఏంటి అంటే ఆ కంపెనీ అతను పైటోజోమ్ అనే దాన్ని ట్రేడ్ మార్క్ చేశాడు. అందుకే మీకు థ్రోన్ బర్బరైన్, బీలీఫ్ బర్బరైన్ వీటన్నిటి మీద పైటోజోమ్ అని పైన ఆర్ అని ఉంటుంది, రౌండ్ చేసి ఉంటుంది, అంటే రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ అనమాట. సో ఎవ్వరూ వాడకూడదు పైటోజోమ్. ఆ టెక్నాలజీలో మీరు ఫార్ములేషన్ వాడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఆ పేరు వాడటానికి ఇబ్బంది ఉంది. సో ఆ పేరు వాడితే ఇబ్బంది అవుతుంది కాబట్టే మేం లేబుల్ మీద ఆ పేరు వాడం, ఎందుకంటే అది లీగల్ ఇష్యూ. బట్ ఉత్త బర్బరైన్, ఇంత అద్భుతమైన బర్బరైన్ మాలిక్యూలు ఉత్త బర్బరైన్ పనిచేయదు. పైటోజోమలో లైపోజోమల్ అయితేనే పనిచేస్తుంది. పేటెంట్ అయిపోయింది, వాడుకునే అవకాశం ఉంది, తయారు చేసుకునే అవకాశం ఉంది, కానీ పైటోజోమ్ అనే పేరు మాత్రమే వాడుకునే అవకాశం లేదు. కాబట్టి మా ఫాలోవర్కి బెస్ట్ సప్లిమెంట్ ఇవ్వాలి, పనిచేసేది ఇవ్వాలి అని చెప్పి నాకు పర్సనల్గా ఉన్నటువంటి నాకు సంబంధించిన హై ప్యూరిటీ అల్యూమినాకు సంబంధించిన రియాక్టర్లు, అన్ని రకాల ప్రొడక్ట్స్కి రియాక్టర్లో, డ్రైయర్లో, కెమికల్ ప్రాసెస్ ఎక్విప్మెంట్ ఒకటే ఉంటుందండి. కాకపోతే రియాక్షన్ కండిషన్స్, అట్మాస్ఫియర్స్ వేరుగా ఉంటాయి. ఒక మంచి కెమికల్ ఇంజనీర్ ఉన్న ఎక్విప్మెంట్తో కూడా ప్రాసెస్ చేసుకోగలుగుతాడు. అలా ఒక ప్రాసెస్ మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో డిజైన్ చేసి ఇచ్చేది కూడా లో వాల్యూమ్. ఎంతమంది ఫాలో అవుతారండి? మా గ్రూప్లో 5,500 మంది ఏమో ఫాలో అవుతారు. రియల్గా వాళ్ళు వాడతారు. వాళ్ళల్లో రెగ్యులర్గా వాడేవాళ్ళు మహా అయితే 300-400 మంది ఉంటారు. వాళ్ళ కోసం ఇండస్ట్రీలు పెట్టి, పెద్ద రియాక్టర్లు పెట్టి, సెక్యూరిటీకి 3 పూట్ల సెక్యూరిటీ పెట్టి, రకరకాల స్టాఫ్ని పెట్టి ఈ 300 మంది కోసం సప్లిమెంట్ తయారు చేయాలి అంటే జరిగే పని కాదు. సో ఉన్న ల్యాబ్లోనే టెక్నాలజీని డీకోడ్ చేసి ఆ ప్రాసెస్ చేయటానికి మా శిష్యులు ఉన్నారు, ఇంకా కెమికల్ ఇంజనీర్స్, జ్ఞాని లాంటి వాళ్ళు, జ్ఞానేశ్వర్ రెడ్డి అంటారు, వాడు రెడ్డిస్లో చేస్తున్నాడు ఇప్పుడు మిర్యాలగూడెం. వాడు ఎప్పుడన్నా బ్యాచ్ ఉందిరా అంటే వచ్చి బ్యాచ్ చేసి వెళ్ళరా, టెక్నాలజీ ఇచ్చాం, వాడు వచ్చి బ్యాచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. మన కుర్రోళ్ళు, మిగతా టీంలో ఉన్న కుర్రాళ్ళు వాడికి అక్కడ ఏం సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ చేస్తారు. ఫ్లైట్కి వెళ్తాడు, ఒక 5 కేజీలు 10 కేజీలు బ్యాచ్ 1 డే 2 డే వాడికి లీవ్ ఉన్నప్పుడు వచ్చి బ్యాచ్ చేస్తాడు. మెటీరియల్
క్లియర్ మెటీరియల్ వచ్చిన తర్వాత, పైటోజోమల్ మెటీరియల్ వచ్చిన తర్వాత అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ విధంగా మేము ఒక బిజినెస్ మోడల్ కాకుండా ఒక రాబిన్హుడ్ మోడల్లో పీపుల్కి బెస్ట్ లోయెస్ట్ ప్రైస్లో అందాలి అని చెప్పి రాబిన్హుడ్ మోడల్లో మేము సప్లై చేస్తున్నాం. అదే టైంలో ఈ క్యాండిడేట్ కూడా నువ్వు ఇచ్చే బర్బరైన్ బాగా పనిచేస్తుందంట, మామూలు బర్బరైన్ పనిచేయదంట, మీ దాంట్లో రెస్పాన్స్ ఉందని చాలామంది నుంచి విన్నాం, మరి అట్లాంటి అద్భుతమైన మాలిక్యూల్ మాకు ఇవ్వచ్చు కదా అని చెప్పి నేను వైజాగ్లో ఉన్నప్పుడే అడిగాడు. అడిగినప్పుడు సరే దాందే ఉంది ఇద్దాము అని చెప్పి గ్రూపులో 1350కి ఇస్తారు. ఎందుకంటే అక్కడ కొంచెం కుర్రాళ్ళు కూడా పనిచేస్తారు, వాళ్ళ శాలరీస్ కోసం ఒక 150 రూపీస్ మేము వాళ్ళ శాలరీస్ కింద అట్టి పెడతాం. ఒక 1200 రూపీస్కి మనకి వచ్చేదాన్ని వాళ్ళకు ఒక 150 రూపీస్ యాడ్ చేసి అది గ్రూప్లో రిటైల్ సేల్ చేస్తారు. అదే మీలాంటి వాళ్ళకైతే ఆ కుర్రోళ్ళు వర్క్ చేసేది లేదు కాబట్టి మీకు డైరెక్ట్గా అయితే 1200 రూపాయలకే సప్లై చేస్తాము అని చెప్పి 1200 రూపాయలకి వాళ్ళకి సప్లై చేశారు. ఆ తర్వాత సార్ ఇది ఒక ఆర్గనైజేషన్ కింద మేము చేయట్లేదు, మా ఫాలోవర్స్ కోసం బెస్ట్ రాబిన్హుడ్ మోడల్లో ఇవ్వాలి అని చెప్పి ఇచ్చుకుంటున్నాం, ఇది బిజినెస్ కాదు, ఇట్స్ ఏ సర్వీస్ సెక్టార్ టైప్లో మేము ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్లో మేము చేసుకుంటున్నాం, మీకు కావాలంటే చేసిస్తాం, బట్ మాకు ఇవన్నీ ఉండవు. ఇప్పుడు మీరిచ్చే ఆర్డర్ కోసం మేము దానికి ఒక సెంట్రల్ లైసెన్సో లేకపోతే ఇంకోటో వెళ్ళాలి అంటే ఒక సైట్ తీసుకోవాలి. సైట్కి ఒక 50,000 1,00,000 రూపాయలు రెంట్ ఉంటుంది నెలకి, పరవాడ లాంటి ఏరియాలో. అట్లాగే దానికి ఒక సైట్ తీసుకుంటేనే అయిపోదు, మళ్ళీ ఆడ ఒక షెడ్లు వేసుకోవాలి, మళ్ళీ అట్లాగే దానికి ఒక సెక్యూరిటీ పెట్టుకోవాలి, ఆ ఎక్విప్మెంట్ రాత్రులు దొంగలు పడకుండా. అట్లాగే దానికి ఇంకా రకరకాల ప్రాసెస్ ఇంజనీర్లు పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టుకోవాలి, స్టాఫ్ పెట్టుకోవాలి. ఇవన్నీ ఏమవుతాయి, నెల వచ్చేసరికి ఒక 5-6 లక్షలు జీతాలు అవుతాయి. మేము ఇచ్చే 300 మందికి 300 ఇంటూ 1300 మహా అయితే ఎంత అవుతుంది, 4 లక్షలు అవుతుంది. ఈ 4 లక్షలు మెటీరియల్ కాస్ట్కి పెట్టాలా, 4 లక్షల రూపాయలు సెక్యూరిటీకి రెంట్లకి పెట్టాలా? మా బిజినెస్ మోడల్ హ్యూజ్ బల్క్ మోడల్ కాదు కాబట్టి మాకు ఈ సెటప్ అంతా పెట్టుకొని ఈ లైసెన్సింగ్లోకి వెళ్తే వర్కౌట్ కాదు కాబట్టి లీగల్ ప్రొవిజన్స్లో ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్లోనే ఉన్న ఎలవబుల్ లిమిట్స్లో మేము చేసుకుంటున్నాం, మా ఫాలోవర్స్కి మాత్రమే ఇచ్చుకుంటున్నాం. ఓకే, ఇప్పటికీ ఇది ఒక 3-4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎవరికి ఏం కాలేదు, బెనిఫిట్ పొందుతున్నారు అందరూ. ఎందుకంటే మన ఇండియా పాపులేషను లేకపోతే మన దగ్గర ఉన్న పాపులేషను 6,000 రూపాయలు పెట్టి థ్రోన్ బర్బరైన్ కొనే పరిస్థితి, పైటోజోమ్ బర్బరైన్ కొనే పరిస్థితి లేదు కదా. అటువంటి వాళ్ళకి మీరు చెప్పే లీగల్గా ఇవన్నీ ఫాలో అయ్యి మేము ఆ ప్రైస్కి సప్లై చేయటం మంచిదా, రాబిన్హుడ్ మోడల్లో వాళ్ళ హెల్త్ కోసం బెస్ట్ మోడల్లో నన్ను నమ్ముకున్న వాళ్ళకి సప్లై చేయటం మంచిదా? ఈ బేరీజ్ వేసుకున్నప్పుడు రాబిన్హుడ్ మోడల్ నాకు నచ్చింది, నేను చేస్తున్నా. మీరు ఇంకా కేసులు పెడతారా, ఇంకోటి పెడతారా, మీ చేతనైంది చేసుకొని పోండి, మీ చేతనైంది చేసుకొని పోండి. ఓకే, సో నెక్స్ట్ వద్దాం. ఇది సప్లిమెంట్స్ సంబంధించింది. నీకు సప్లై చేశా, నీకు జిఎస్టీ బిల్లింగ్ కావాలన్నా రివర్స్ ట్యాక్స్ కట్టుకోమన్నా. యాజ్ పర్ లీగల్ ఫ్రేమ్వర్క్లోనే రివర్స్ ట్యాక్స్ మెకానిజం కూడా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద మెటీరియల్ ఫ్రమ్ ఏ అన్రిజిస్టర్డ్ వెండర్, ఇన్ దట్ కేస్ జిఎస్టీ రివర్స్గా పెద్ద యూజరు రివర్స్ ట్యాక్స్ కట్టుకోవచ్చు. ఆర్సిటీ మెకానిజం అంటారు. చదువుకున్న ఆడిట్ తెలిసిన అందరికీ తెలుసు. కాకపోతే బీకామ్లో 35 మార్కులే మీకు వచ్చాయి కాబట్టి మీకు తెలియకపోవచ్చు దాంట్లో. ఓకే, సరే మీ ఆడిటర్ని అడిగారు, ఏం చేసుకున్నారో, రివర్స్ ట్యాక్స్ కట్టుకున్నారు. ట్యాక్స్ నేను ఇవ్వాల్సింది మీరు కట్టుకున్నారు. ట్యాక్స్ కట్టుకున్నా కూడా ఎంత అవుతుంది? 1200కి మీరు 5% జిఎస్టీ కట్టారు. ఎంత అవుతుంది? 5×12 60 రూపాయలు. ఇంకో 60 రూపాయలు పెరిగింది, 1260 రూపాయలకి వచ్చింది. 1260 రూపాయలు దాన్ని మీరు ఎంతకు అమ్మారు? 2,999 రూపాయలకి అమ్మారు. ఏమన్నా అంటే నా దగ్గర 80 మంది స్టాఫ్, నేను 80 లక్షల జీతాలు ఇస్తా, ఒక్కోడికి 1,00,000 రూపాయలు జీతాలు ఇస్తావా నువ్వు? ఏమండి, మీరే చెప్పారు చాలా వీడియోల్లో, 150 మంది 200 మంది పేషెంట్లు నా దగ్గరికి వస్తారు. 150 మంది పేషెంట్లను చూడటానికి 80 మంది స్టాఫ్ కావాలా? 150 మందిని చూడటానికి 80 మంది స్టాఫ్ కావాలండి? ఇదంతా హవాలా వ్యవహారం కాదు, జీతాల పేరు మీద జరిగే హవాలా వ్యవహారం కాదు. దాని గురించి నేను నెక్స్ట్ మాట్లాడతాను. ఓకే, అది ఉన్నాయి. ఈడీ కేసులు అవుతాయి, డిపాజిటరీ కేసులు అవుతాయి, ఆర్ఓసీలో డిపాజిటరీ కేసులు అవుతాయి, ఎన్సీఎల్టీకి తిరగాల,
రేపు మనీ లాండరింగ్ జరిగింది, ఆవాస రకరకాల కంపెనీలు ఉన్నాయి కదా, ఎస్ఎస్, మనీ లాండరింగ్ ఎంత జరిగింది, ఎందుకంటే హ్యూజ్ ప్రాఫిట్స్ ఉన్నాయి. 1260 రూపాయలు దాన్ని 2999 రూపాయలకు అమ్మినప్పుడు ఈ గ్యాప్లో ఉన్న మనీ అంతా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈ ట్యాక్స్ ఎవేజన్ కోసం. దానికి సంబంధించి ఈడీ ఎంటర్ అవుతుంది. ఎందుకంటే నువ్వే చెప్పావు కదా 100 కోట్లు సంపాదించారు, 2 హోటళ్ళు ఉన్నాయి దుబాయ్లో ఇంకా అని చెప్పావు కదా. ఈ దుబాయ్ హోటళ్ళ సంగతి, ఈ మనీ లాండరింగ్ సంగతి అదంతా ఈడీ, ఐటీ డిపార్ట్మెంట్లు అండ్ ఆర్ఓసి. ఎందుకంటే అమన్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కింద వస్తుంది. నేనే ఇస్తున్న కంప్లైంటు, ఎవడిచ్చాడో మళ్ళీ ఎతుక్కునే పని లేదు. మల్లిక్ పరచూరియే ఆర్ఓసిలో కంప్లైంట్ ఇస్తున్నాడు డిపాజిటరీ యాక్ట్ కింద. ఎందుకంటే డిఫరెంట్ ఫోన్పేస్ వచ్చాయి, ఇన్వాయిస్లు మ్యాచ్ కావట్లేదు, మొత్తం నీ పాత బ్యాలెన్స్ షీట్ అంతా ఆడిట్ చేసాం. డిపాజిటరీ యాక్ట్ నుంచి పెద్ద పెద్దోళ్ళే తప్పించుకోలేకపోయారు. ఓకే, నువ్వు ఎక్కడికి పోవు. ఓకే, నా మీదే పెడతా అంటున్నావు కదా, పెట్టు. ఎన్ని కేసులు పెడతావు పెట్టు. నాది రాబిన్హుడ్ మోడలు. ఓకే, బెనిఫిటే జరిగింది. రెండోది, నేనేదో ఇల్లు కొనుక్కున్నా అంట, సంవత్సరంలోనే ఇల్లు కట్టించేసానంట, ట్రీట్మెంట్లు చేపించేసానంట, ఏయో చేశానంట. సార్ విఆర్కే గారు, ఇల్లు అనేది ప్రగతి నగర్లో మేము కొనుక్కున్న ఇల్లు అనేది మా మదర్ అండ్ ఫాదర్ కలిసి కొనుక్కున్న, వాళ్ళ వృద్ధాప్యం వరకు సంపాదించుకున్న డబ్బులతో వాళ్ళు కొనుక్కున్న ఇల్లు. కాకపోతే ప్రగతి నగర్లో నేను మా ఫ్యామిలీ మెంబర్స్లో వచ్చిన ఇబ్బంది కారణంగా ట్రీట్మెంట్ కోసం నేను ఇక్కడ ఉండిపోయా కాబట్టి నేను వేరే దగ్గర ఇంతకుముందు ఇంకాయిస్ రోడ్లో ప్రగతి నగర్లోనే అద్దెకుండేవాడిని. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా మదర్ కొనుక్కున్న ఇంటికి నేను అద్దె కడుతున్నా. ఓకే ఓకే, రేపు ఈ ఇంట్లో మదర్దే ఫాదర్దే అయినప్పుడు రేపు నాకు మా బ్రదర్కి చెరుసగం వస్తుందా రాదా అది తర్వాత సంగతి. తను కొనుక్కుంది, దానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్, తన ఇన్కమ్ రిసోర్సెస్, ఎవ్రీథింగ్, తన పాన్ నెంబర్ కావాలంటే ఇస్తాను, మీరు ఆ ఇల్లు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోండి, దానికి ఇబ్బంది ఏం లేదు. ఓకే, మీ దగ్గర ఒక చెంచా తిరుగుతున్నాడు చూసారా, ఆ చెంచా దగ్గర ఇల్లు కొనుక్కునేటప్పుడు చిట్టి కూడా పడింది. ఆ చిట్టి డబ్బులు వాడు ఎగ్గొడితే వాడి మీద కేసు పెట్టారు తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు నీ దగ్గర తిరిగే బిస్కెట్ గార్డు ఒకడు ఉన్నాడు కదా, ఆ బిస్కెట్ గార్డు దగ్గర కూడా పైసలు తను ముక్కు బిండి పోలీసుల చేత తను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు వసూలు చేసుకొని మరీ ఇల్లు కొనుక్కుంది. ఇట్లాంటి తను ఆల్మోస్ట్ ఒక 40 సంవత్సరాల నుంచి సంపాదించుకున్న ఒక్కొక్క రూపాయి వాళ్ళు మా ఫాదర్ అండ్ మదరు ఖమ్మం డిస్టిక్లో 2 ఫ్లై యాష్ బ్రిక్స్ కంపెనీస్ నడుపుతారు. ఈ ఏజ్లో కూడా నడుపుతారు వాళ్ళు. ఓకే, నడిపి వాళ్ళకి 2 ట్రాక్టర్లు ఉన్నాయి, ఒక టిప్పర్ ఉంది, 2 బ్రిక్స్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర 25 మంది వర్కర్లు పనిచేస్తారు. ఇంత లావాదేవీ చేసే మా మదరు తన పేరు మీద ఇప్పుడు నేను వీడియో చేస్తున్నటువంటి ఈ ఇల్లు కొనుక్కుంది. ఓకే, వాళ్ళ కష్టార్జితాన్ని మీద ఇట్లాంటి జనాల మంది సొమ్ము మీద బతికే మీరు మాట్లాడమాకండి, ఎందుకంటే వాళ్ళు బాధపడతారు. ఓకే, దయచేసి ఇల్లు టాపిక్ ఇంకోసారి మాట్లాడమాకండి, గౌరవంగా రిక్వెస్ట్ చేస్తున్నా. రెండోది, ఇది ఇల్లుకు సంబంధించింది. రెండోది, మీకు మీ పాత పార్ట్నర్కి ఏం గొడవలు తేడా వచ్చాయో అక్కడ ఉన్న లేడీని తిట్టి బయటకు వచ్చారని చెప్పాను కదా, బయటికి ఏదైతే పోస్ట్ పెట్టారో, నాకు ఇక నుంచి బంజారాహిల్స్లో ఆ రోడ్లో ఉన్నటువంటి ఆ కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నా ఫాలోవర్స్ ఎవరో ఇంకా నుంచి అక్కడికి వెళ్ళమాకండి, కొత్త అడ్రస్ నేను త్వరలో తెలియజేస్తాను అని మీరు ఒక పోస్ట్ పెట్టారు మీ ఫాలోవర్స్ అందరికీ. నేను ఇవాళ నెక్స్ట్ అమ్మవారి గుడికి మీ తమ్ముడు కొడుకు అయినటువంటి, మీ దగ్గర అడ్మినిస్ట్రేషను అకౌంట్స్ ఇవన్నీ చూసుకునే మీ తమ్ముడు కొడుకు అయినటువంటి అఖిల్ సాయిని రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, వారంలో వస్తారా, టైం చూసుకొని ప్రశాంతంగా ఆయన్ని పంపించండి. నేను దుర్గమ్మ అమ్మవారి గుడి ముందు కూర్చొని, కొండ మీద కూర్చొని మేమిద్దరం ప్రమాణం చేస్తాము. అయ్యా అఖిల్ సాయి గారు, ఆ పోస్ట్ పెట్టిన తర్వాత వితిన్ 15 మినిట్స్లో నువ్వు నాకు కాల్ చేసావా, నేను విఆర్కే గారికి కాల్ చేశానా, లేకపోతే అఖిల్ సాయికి కాల్ చేశానా, లేకపోతే విఆర్కేకి సంబంధించిన ఎవరికైనా కాల్ చేశానా అనేది అమ్మవారి సమక్షంలోనే మాట్లాడుకుందాం. ఒకవేళ ఎవడైనా అబద్ధం చెబితే ఆ అమ్మవారి యొక్క కోపానికి నాశనం అయిపోతారు. వితిన్ 15 నేను అమ్మవారి మీద ప్రమాణపూర్వకంగా నేను చెప్తున్నాను,
ఆ పోస్ట్ పెట్టిన 15 నిమిషాల తర్వాత పక్క నుండి విఆర్కే గారు వాళ్ళ తమ్ముడు కొడుకు సాయి చేత నాకు ఫోన్ చేయించారు. అయ్యా, ఇదివరకు జరిగినటువంటి ఆ ఓవర్ బిల్లింగ్లు లేకపోతే ఆ కోట్ల దందాలంతా మా పాత పార్ట్నర్ చేశాడు, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ప్రజల మనిషిని, నేను కొన్ని అగ్రిమెంట్ల వల్ల బైండ్ అవ్వాల్సి వచ్చింది, ఇక నుంచి నేను ప్రజల మనిషిగా ఉంటాను, ఏదైతే నీ డిమాండ్ ఉందో క్యాన్సర్ క్లెయిమ్స్ చేయకూడదు అని దానికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి పెద్దనాన్నగారు మాట్లాడుతున్నారు. అన్నా, ఇక నుంచి నువ్వు మాకు సపోర్ట్ చేయాలి, ఇక నుంచి నువ్వు ఏదైతే మాకు నెగిటివ్గా వీడియోస్ పెట్టావో దయచేసి మమ్మల్ని చంపేయకన్నా, మేము ప్రజల మనిషిగానే ఉన్నాం, ఈ అగ్రిమెంట్ల వల్ల ఇబ్బంది అయ్యాం, పెద్దనాన్న మీతో మాట్లాడాలనుకుంటున్నారు, ఒక్కసారి మాట్లాడతావా అని అడిగితే, అయ్యా మీరు చేయాలనుకున్నది మీరు చేయండి, నేను మొదలెట్టేశా, క్యాన్సర్ క్లెయిమ్స్ మీ పెద్దనాన్న చేస్తున్నారు, అది నేను సహించను, దాని గురించి మాట్లాడటానికి ఏమీ లేదు అని చెప్పు అని చెప్పారు. లేదన్నా, ఆయన పెద్ద ఆయన కదా, పక్కనే ఉండి రిక్వెస్ట్ చేసినప్పుడు మాట్లాడకపోతే బాగుండదన్నా, ఒకసారి నువ్వు మాట్లాడిన తర్వాత నీకు నచ్చకపోతే మళ్ళీ మేము ఫోన్ చేయమన్నా. ఇది కదా జరిగింది మన మధ్య సంభాషణ. ఆ తర్వాత విఆర్కే ఫోన్ తీసుకొని మళ్ళీ ఇది పరిస్థితి, నేను బయటకు వచ్చా, నేను మళ్ళీ ప్రజల మనిషిగా ఉండాలనుకుంటున్నా, ఈ స్కామ్లన్నీ మా పాత పార్ట్నర్లో ఇంకొకళ్ళు చేశారు, నాకు సంబంధం లేదు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే కదా, సరే మీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను, నిరూపించుకోండి, కానీ మళ్ళీ క్యాన్సర్ క్లెయిమ్ చేస్తే మళ్ళీ అదే అగ్రెసివ్గా వస్తాడు అని చెప్పింది వాస్తవమా కాదా? దీని మీద ఓకే, మీరెట్లా ఇన్ని మాటలు మార్చేవాళ్ళు, మీరు ఇది ఒప్పుకుంటారని చెప్పి నేనేం ఆశించట్లా, కానీ సాయికి అమ్మవారి మీద ఉన్న భక్తిని ఇప్పటికీ నేను నమ్ముతాను. సాయిని పంపించి ప్రమాణం చేయమనండి, అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి మీద ప్రమాణం చేసి ఇదేమీ జరగలేదు, మళ్ళీకి చెప్పిందంత ట్రాష్ అని ఒక్క మాట సాయితో మీరు చెప్పించండి, నేను మళ్ళీ పబ్లిక్లోకి రాను. ఇది జరిగింది. ఓకే, ఇదంతా పక్కకు నెట్టేసి ఏం స్క్రిప్ట్ రాశారు, మీ స్థాయికి తగిందా విఆర్కే గారు? బూట్లు నాగటం ఏంటి విఆర్కే గారు, బూట్లు నాగటం ఏంటి? ఆ నేరేషన్ ఏంటి? లెదర్ బూట్లంట సొంగతో తడిసిపోయాయంట, జరుగుతుందా నిజంగా అలా? ఇంత దుర్మార్గం అవసరం అంటారా? మీ స్థాయికి తగిందా ఇది? నెక్స్ట్ వెళ్దాం. అప్పుడు ఈ గాడిది కనీసం ఈ సెట్లో సీట్ కూడా రాలా. అప్పుడు ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీ సూర్యాపేటలో డొనేషన్ కట్టి జాయిన్ అయ్యాడు. సెకండ్ ఇయర్ డొనేషన్ కట్టి, ఇది వీడి ప్రతిభ చూడండి, వీడి మేధావుతాను. ఇక్కడ ఏంటంటే ఈ సెట్లో సీటు కూడా రాలేదు. ఇదంతా నాకు ఈ సెట్ నేను రాసింది ఎప్పుడయ్యా అంటే, నేను 2021 ఈ సెట్ 2001 ఈ సెట్ రాశాను, 2002 ఈ సెట్ రాశాను. ఎందుకు రాసాము అంటే, మాది కెమికల్ ఇంజనీరింగ్ ఎలా అయింది ఇప్పుడు చెప్తాడు. నేను డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ చేశా, అంటే బట్టలు ఎలా తయారు చేయాలి, దారం కాడ నుంచి బట్ట కాడ నుంచి గార్మెంట్స్ కాడ నుంచి డైయింగ్ కానీ ఇట్లా ప్రతిదీ క్లాత్స్కి సంబంధించిన ఎవ్రీథింగ్ సంబంధించింది. ఓకే, నేను 10th వార్తా పేపర్ పెట్టినటువంటి స్టేట్ లెవెల్ ఫ్రీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్కి వార్తా పెట్టినటువంటి టెస్ట్లో నేను టాప్ 10లో ఉన్నా. ఓకే, కానీ నాకు ఈ సెట్లో, నాకు అప్పట్లో పాలిటెక్నిక్లో కూడా 3306 అనుకుంటా ర్యాంకు వస్తే మంచి సీటు వస్తుంది. కాబట్టి 3.5 సంవత్సరాలు, జనరల్గా పాలిటెక్నిక్ 3 years ఉంటుంది, శాండ్విచ్ కోర్సెస్ అని ఉంటాయి, దాంట్లోనే ట్రైనింగ్ కూడా ఉంటుంది, ఇంకో 1 year ఎక్స్ట్రా ట్రైనింగ్ కూడా ఉంటుంది. 3.5 సంవత్సరాలు శాండ్విచ్ కోర్సులు, స్పెషల్ డిప్లొమాలు ఉంటాయి. నాకు ఆ స్పెషల్ డిప్లొమాల్లో స్టేట్ లెవెల్ ఈ టెక్స్టైల్ టెక్నాలజీ 30 seats ఉంటాయి. అటువంటి దాంట్లో నాకు సీట్ వచ్చింది. వెళ్ళి టెక్స్టైల్ టెక్నాలజీ చదివా 3.5 సంవత్సరాలు. అయిపోయిన తర్వాత కెమికల్ ఇంజనీర్ ఎలా అయ్యాడు అనే డౌట్ వస్తుంది మీకు ఇక్కడ. టెక్స్టైల్ నుంచి మాకేంటంటే టెక్స్టైల్ టెక్నాలజీలో అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు లేవు. ఓకే, సో ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు లేవు కాబట్టి వాళ్ళు ఇంజనీరింగ్ చదివే అర్హత కోల్పోకూడదని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది అంటే, వీళ్ళు ఎట్లా దారం తయారు చేయడానికి, సింథటిక్ దారం తయారు చేయడానికో లేకపోతే డైయింగ్ ఇటువంటి ప్రాసెస్లు ఇవన్నీ కూడా కెమికల్ ఇంజనీరింగ్లో పార్టే.
కాబట్టి వీళ్ళని కెమికల్కి అటాచ్ చేయొచ్చు అని చెప్పి ఇట్లాంటివే ఇంకా రకరకాల బ్రాంచ్లు ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్లో మనకి కెమికల్ ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్ ఉంది, వైజాగ్లో ఉంటుంది. అట్లాగే మనకి ఇక్కడ రామంతపూర్లో ఉంటుంది, హైదరాబాద్లో. అట్లాగే ఆయిల్ టెక్నాలజీ అని, పెట్రోకెమికల్స్ అని చెప్పి, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ అని చెప్పి వైజాగ్లో ఉంటాయి. అట్లాగే షుగర్ టెక్నాలజీ అని చెప్పి మనకి నిజామాబాద్లో ఉంటుంది అనుకుంటా. అట్లాగే టెక్స్టైల్ టెక్నాలజీ, అట్లాగే సెరమిక్ టెక్నాలజీ అని చెప్పి గూడూరులో ఉంటుంది. వీళ్ళందరినీ కలిపి 8 బ్రాంచెస్కి ఈ సెట్లో కెమికల్ ఇంజనీరింగ్కి ఎంట్రన్స్ రాసుకునే అవకాశం ఇచ్చారు. మా పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఈ సెట్లో ఇంజనీరింగ్, ఈ సెట్ రాయాలి అంటే 200 మార్కులకి ఈ సెట్ ఉంటుంది. ఈ 200 మార్కులకి ఈ సెట్ ఉంటే దాంట్లో ఎంపీసీ 100 మార్క్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 100 మార్క్స్ ఉంటుంది. అట్లాగే మనకి కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన సబ్జెక్టు 100 మార్క్స్కి ఉంటుంది. మా పరిస్థితి ఏంది, మేము చదువుకుంది టెక్స్టైల్, ఓకే లింక్ ఉందా అంటే మహా అయితే ఒక 2-3% మాత్రమే కెమికల్ ఇంజనీరింగ్లో లింక్ ఉంది. కానీ 100% కెమికల్ ఇంజనీరింగ్తో లింక్ ఉన్నటువంటి మిగతా 6 బ్రాంచులు, కెమికల్ ఇంజనీరింగ్ కోర్ బ్రాంచు, దానికి సబ్సిడరీస్గా ఉన్న ప్లాస్టిక్స్, పాలిమర్సు, వీళ్ళంతా ఆల్మోస్ట్ కెమికల్ ఇంజనీరింగే చదువుతారు 3.5 years. వాళ్ళతో మేము కంపీట్ చేయాలి. 100 మార్కులు వాళ్ళతో కంప్లీట్ చేసి సీట్లు ఎలా ఉంటాయి అంటే, మాది ఇదివరకే చెప్పాను కదా, మాది గౌడ్ ఫ్యామిలీ, మాది బీసీబీ రిజర్వేషను. బీసీబీ రిజర్వేషన్లో ఈ యూనివర్సిటీలు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఎస్వి, ఓయూ, ఆంధ్ర యూనివర్సిటీ, ఇట్లా 3 రీజియన్లుగా మనల్ని డివైడ్ చేశారు కదా. చేసిన దాంట్లో మా ఓయూ రీజియన్లో తెలంగాణ రీజియన్లో బీసీబీ కోటాలో ఒక ఫ్రీ సీటు, ఒక పేమెంట్ సీటు మాత్రమే ఉంటాయి. ఈ సెట్లో డొనేషన్స్ ఉండవండి. ఎందుకు అంటే ఈ సెట్ వాళ్ళు లాటరల్ ఎంట్రీ అని చెప్పి డైరెక్ట్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇదివరకు 1 year వేస్ట్ అయింది కాబట్టి 3 yearsలో, ప్లస్ ఈ ఫస్ట్ ఇయర్లో ఉండే ఇంజనీరింగ్ సబ్జెక్టులన్నీ వాళ్ళు ఈ 3 years డిప్లొమాలో ఆల్రెడీ చదివేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ లేకుండా మాకు ప్రభుత్వం డైరెక్ట్ సెకండ్ ఇయర్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సెట్ రాస్తే డైరెక్ట్ సెకండ్ ఇయర్లోకి మేము వెళ్ళిపోవచ్చు, ఫస్ట్ ఇయర్ ఉండదు మాకు ఈ సెట్ వాళ్ళకి. అట్లాగే మేము ఎంసెట్ రాసుకోవచ్చు, ఐఐటి రాసుకోవచ్చు. సో మేము ఈ సెట్ రాసినప్పుడు మొత్తం కెమికల్ ఇంజనీరింగ్ సీట్లు ఉండేదే స్టేట్ మొత్తం మీద 60 సీట్లు. డిఫరెంట్ ప్రైవేట్ కాలేజెస్లో ఆర్ఈసీలో వరంగల్లో ఇప్పుడు ఎన్ఐటి అయింది, దాంట్లో 30 సీట్స్ ఉంటాయి కెమికల్ ఇంజనీరింగు. పార్ట్ టైం, అది కూడా మనకి డే కాలేజ్ కాదు, అది రెగ్యులర్ కాలేజ్ కాకుండా పార్ట్ టైం కాలేజ్లా ఉంటుంది ఆర్ఈసీలో. ఎంసెట్ వాళ్ళకి ఏమో రెగ్యులర్ కాలేజ్ ఉంటుంది ఎన్ఐటీలో, ఈ డిప్లొమా కెమికల్ వాళ్ళకి పార్ట్ టైంలా ఉంటుంది. అట్లాగే డిఫరెంట్ కెమికల్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్లో 10% అలాటెడ్ టు ఈ సెట్ వాళ్ళకి. సో అలా జరిగినటువంటి కాంబినేషన్లో బీసీబీ రిజర్వేషన్కి ఒక ఫ్రీ సీటు, ఒక పేమెంట్ సీటు ఇచ్చారు. మేము ఫస్ట్ ఇయర్ రాసాం, 2001లో రాసాం ఈ సెట్టు. రాసినప్పుడు మా ర్యాంకుల్లో ఈ కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఫుల్ సౌండ్గా ఉంటారు, వాళ్ళు ఫ్రీ సీటు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, పేమెంట్ సీటు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఈవెన్ పేమెంట్ సీటు కూడా లేదు. మళ్ళీ ఈ సెట్ నెక్స్ట్ ఇయర్ దండయాత్ర మళ్ళీ 2002లో రాసాం. 2002లో రాసినప్పుడు మళ్ళీ ఫ్రీ సీట్ ముందే వెళ్ళిపోయింది, కెమికల్ ఇంజనీరింగ్ చదువుకున్న కోర్ డిప్లొమా వాళ్ళకి వెళ్ళిపోయింది. పేమెంట్ సీట్ నా కోటాకు వచ్చింది. నాకు కెమికల్ ఇంజనీరింగు ఈవెన్ మేము అంతకుముందు ఆ సబ్జెక్టులు చదువుకోకపోయినా ఈ సెట్లో నాకు కెమికల్ ఇంజనీరింగ్ వచ్చిన స్కోర్ 80 మార్కులు, 80% స్కోర్ చేస్తే పేమెంట్ సీట్ వచ్చింది. పేమెంట్ సీటు 43,000 రూపాయలు. నెక్స్ట్ 3 years మేము అక్కడ చదవాలి. సూర్యాపేట ఎస్వి ఇంజనీరింగ్ కాలేజు చాలా బ్యూటిఫుల్గా ఉండేది క్యాంపస్, అది కూడా ఫుల్ కాంపిటీషన్ ఈవెన్ పేమెంట్ అయినా కూడా. అక్కడ మేము జాయిన్ అయ్యాం డైరెక్ట్ సెకండ్ ఇయర్లోకి. 40 seats ఎంసెట్ వాళ్ళు, 4 సీట్లు డిప్లొమా నుంచి వచ్చిన లాటరల్ ఎంట్రీ వాళ్ళు ఉంటారు అక్కడ. ఓకే, ఇప్పుడు ఆ మొత్తం 44 మందిని కూడా అల్యూమిని మా ఫేస్బుక్లో కావాలంటే విఆర్కే గారు నీకు పరిచయం చేస్తాను, రండి. కానీ ఈయన ఏం కోతలు కూర్చారో ఒకసారి చూడండి. అంటే అక్కడ గూగుల్ కొడితే రాదు కదా, చదివిన నాలెడ్జ్ కావాలి కదా. ఈ ఆఫ్ నాలెడ్జ్ గాడు, ఈ ఈ బ్లాక్ మెయిలర్ గాడు డబ్బులు కట్టి చేరితే దేంట్లో చేరితే రీసెట్లో చేరినాడు. ఇంజనీరింగ్ 4 సంవత్సరాల కోర్స్ అయితే సెకండ్ ఇయర్లో చేరితే రీసెట్టాడు. వీడు కెమికల్ ఇంజనీరింగ్ చేరాడు. సబ్జెక్టులు ఏమి లేవు,
టోటల్ పెండింగ్. కాలేజీలో ఒక్క సబ్జెక్ట్ అవ్వాల, అన్నిట్లో డింకీలు సున్నాలు. వీడికి ఆ సైన్స్ పదమే తెలియదు, సైన్సే అర్థం కాలేదు. సరిగ్గా సంవత్సరం చదివాడు, డిస్కంటిన్యూ. ఒక్క సంవత్సరం 4 సంవత్సరాల కెమికల్ ఇంజనీరింగ్ కోర్సు ఉంటే దాంట్లో వీడు చేసింది ఒక్క సంవత్సరం చేసి సబ్జెక్టులో చూసుకుని సర్టిఫికెట్ తీసుకుని బయటకు వచ్చారు. దాంట్లో నుంచి డిస్కంటిన్యూ సర్టిఫికెట్ తీసుకుని ఛాలెంజ్. మనోడు ఒక అబద్ధాన్ని ఎంత అద్భుతంగా ప్రజలకి ఒక అబద్ధాన్ని ఎంత అద్భుతంగా చెప్తాడు అంటే, నేను 1 సంవత్సరం మాత్రమే చేరి డిస్కంటిన్యూ చేసి డిస్కంటిన్యూ సర్టిఫికేట్ తీసుకొని, ఈ మధ్య ఇంజనీరింగ్ కాలేజీలో డిస్కంటిన్యూ సర్టిఫికేట్లు కూడా ఇస్తున్నారండి. కానీ అద్భుతంగా వాళ్ళ గొర్రెల కోసం అద్భుతంగా తన వాగ్దాటితో ఎటువంటి అబద్ధాన్నైనా అవలీలగా చెప్పగలిగేవాడు ఎవరయ్యా అంటే మన విఆర్కే గారు. సో ఆ మాట చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ చేయగానే నేను ఒక పోస్టర్ రిలీజ్ చేశాను. ఏమని, అయ్యా వీరమాచినేని గారు, నేను సెకండ్ ఇయర్ డ్రాప్ అవుట్ అని కానీ మీరు నిరూపిస్తే 2 కోట్లు ఛాలెంజ్. సోమవారం 11 గంటలకి ప్రెస్ క్లబ్లో నేను వస్తా. నేను సెకండ్ ఇయర్ అయిన డ్రాప్ అవుట్ ఎవడు చెప్పాడో ఏం చెప్పాడో, మీ కాడ ఏం ప్రూఫ్లతో మీరు మాట్లాడారో, నేను సెకండ్ ఇయర్ డ్రాప్ అవుట్ అని చెప్పి మీరు ప్రూవ్ చేయండి కెమికల్ ఇంజనీరు, రండి అని చెప్పి నేను ఒక ఆఫర్ ఇచ్చా. 2 కోట్ల ఆఫర్ ఇచ్చా. వచ్చాడా? ఎమ్మటనే కంగారు పడిపోయి నా ఫేస్బుక్లో ఉన్నటువంటి మా ఎస్విసి అల్యూమిని వాళ్ళ కాంటాక్ట్స్ ఎట్లాగో తెచ్చుకొని వాళ్ళందరితో కాంటాక్ట్ చేసి, ఈ మళ్ళీకి సెకండ్ ఇయరే మాయమైపోయాడా లేదా, మా కాలేజ్ మేట్స్తో వీళ్ళందరితో మాట్లాడి ఫైనల్గా ఈయన తేల్చుకుంది ఏందయ్యా అంటే, ఇంకా ప్రెస్ క్లబ్కి వచ్చంటే నువ్వేదో డేట్ చెబుతూ ఒకటి చేసావు. ఏంటిది, నువ్వు 2వ సంవత్సరంలో డ్రాప్ అవుట్ అయ్యావని. 2 కాక 4 3 తేడాగా ఉందిరా. నీ 15 మార్కులు అంటే 20 మార్కులు అంటే తేడాగా ఉందిరా. నువ్వు క్వాలిఫైడ్ కాదు. 1000 సార్లు చెప్పి ప్రపంచాన్ని ఇప్పుడు 1,00,000 సార్లు చెప్పి మోసం చేసావు. నేను మన కొన్నే వేసా. నువ్వు ఇప్పుడు చూశారు కదా, 2 పోయి 4 అయింది. ఇంతకుముందు వీడియోలు ఎంత గట్టిగా బల్లల బాగలు కూడా చెప్పాడండి సెకండ్ ఇయర్ డ్రాప్ అవుట్ అని. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే నేను పోస్టర్ 2 కోట్లు ఛాలెంజ్ చెప్పి రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ రీవెరిఫై చేసుకొని చల్లగా జారుకొని ప్రెస్ క్లబ్కి నేను రావట్లేదు, ఆల్రెడీ సోమవారం కాదు లేదు, నేను శనివారమే నేను పారిపోతున్నా. ఇదివరకు ఒకసారి ఒక క్యాన్సర్ పేషెంట్కి సంబంధించి ఏవైతే రిపోర్ట్స్ చూపించి తనకి ముందు క్యాన్సర్ తగ్గించింది అని చెప్పి ఈయన డబ్బా కొట్టుకుంటా ఉంటే, క్యాన్సర్ తగ్గించా అని చెప్పుకుంటున్నావు కానీ సరే ఇంతకు తనకు క్యాన్సర్ ఉందా లేదా ఆ డయాగ్నోస్ కొంచెం రిపోర్ట్ ఒకటి పంపించయ్యా, రేపు ప్రెస్ క్లబ్కి వస్తున్నా, తనకు క్యాన్సర్ ఉంది అని చెప్పి ప్రూవ్ చేయి, 2 కోట్లు ఇస్తా, తనకు క్యాన్సర్ లేకుండా క్యాన్సర్ తగ్గేయటం ఏంటయ్యా అని చెప్పి ఒక ఛాలెంజ్ ఇచ్చా. ఆ రోజు కూడా ప్రెస్ క్లబ్కి రాకుండా పారిపోయాడు. అది ఫస్ట్ టైం. ఇదిగో ఇది 2వ టైం. సెకండ్ టైం కూడా సెకండ్ ఇయర్ అన్నాడు. జస్ట్ వాళ్ళ ఫాలోవర్స్ ఇదివరకు దాకా ఈయనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, 6,000 7,000 వ్యూస్ వచ్చాయి. ఆయన ఛానల్లో చూడండి, ఫిస్టుల వీడియోలు అన్నిటికి కూడా 2,000 1,500 వ్యూస్ వచ్చాయి. అట్లాంటి మనిషి మళ్ళీ మల్లిక్ పరచూరి పేరు వాడంగానే 40,000 వ్యూస్ వచ్చేసాయి. అసలు మనోడు ఫుల్ కుష్ అనమాట. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాడు మల్లికి దెబ్బతో, అవుట్ డామ్ డూమ్ ఏవో బేలాడు జనాల దగ్గర. తీరా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఫైనల్గా తేల్చింది ఏంటి, ఆయన నోటితోనే 4th ఇయర్ నేను 4-1 వరకు కంప్లీట్ చేశాను. ఓకే, 4-2 ప్రాజెక్ట్ వరకు 2 ఎలక్టివ్ సబ్జెక్ట్స్ అని ఉంటాయి. ఒక 10-15 కామన్ సబ్జెక్టులు ఉంటే వాటిలో ఒక 2 సబ్జెక్టులు మనం ఎంచుకోవాలి. అవి కామన్ సబ్జెక్టులు ఉంటాయి, కెమికల్ ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్స్ కాదు అవి. అది మిగిలింది. ఆ టైంలో మా ఫాదర్కి గోవాలో వాళ్ళకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో అక్కడ మొత్తం బ్రిక్స్ తయారు చేసే కాంట్రాక్ట్ వచ్చింది వాళ్ళకి. దానికోసం స్పెషలైజ్డ్ మెషిన్స్ తెప్పించి వాళ్ళకు ఉన్నటువంటి ఫ్లాట్, జీవితాంతం సంపాదించుకున్న ఫ్లాట్లు తాకట్టు పెట్టి బ్యాంకులో మెషినరీ తెప్పించుకొని అక్కడ కాంట్రాక్టర్కి సెక్యూరిటీ డిపాజిట్లు కట్టి వర్క్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఆ వర్క్ స్టార్ట్ చేయడానికి వెళ్ళిన మా ఫాదర్కి అక్కడ అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చింది. ఇమీడియట్గా ఆ సైట్ ఎక్కడ ఉంటుందంటే ఒక డీప్ ఫారెస్ట్లో ఉంటుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లన్నీ అలా ఉంటాయి అన్నమాట. ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో వర్క్ వచ్చింది. తనకి సడన్గా వస్తే నియరెస్ట్ హాస్పిటల్ ఏంటంటే ఇది కర్ణాటక బార్డర్లో ఉంటుంది. ఇమీడియట్గా గోవా మెడికల్ కాలేజ్, బాంబోలి హాస్పిటల్ అంటారు, బాంబోలిలో ఉంటుంది పణజీ దగ్గర. అక్కడికి షిఫ్ట్ చేశారు.
అక్కడికి షిఫ్ట్ చేస్తే ఇప్పుడు ఎవరైతే ఈ క్యాండిడేట్ ఒక బిస్కెట్ గాడిని పెట్టుకొని తిరుగుతున్నాడో ఆ బిస్కెట్ గాడి వాళ్ళ నాన్న మా మేనమామ అవుతాడు, ఆయన్నే తీసుకొని వెళ్ళి మా ఫాదర్ దగ్గర పెట్టి మళ్ళీ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయకపోతే సెక్యూరిటీ డిపాజిట్ పోతుంది, ఈ మెషిన్స్ అన్నీ స్క్రాప్ అయిపోతాయి, ఎందుకు పనికిరావు. ఉన్న ఆస్తి మొత్తం పెట్టి ఆ ఎక్విప్మెంట్ తెచ్చుకున్నారు మా ఫాదర్ వాళ్ళు. ఇప్పుడు అది వర్క్ పోయింది, ఈ ఎక్విప్మెంట్ స్క్రాప్ అయిపోయింది, ఎందుకు పనికి రాలేదు అంటే ఆయనకి మళ్ళీ స్ట్రోక్ వస్తుంది. ఈ పరిస్థితుల్లో నేను వెళ్ళి ఇక్కడ నా కెరీర్ని పక్కగా పెట్టి ఒక బార్కో ఇంకో దానికో వెళ్ళాలి. మా అల్యూమిని మా క్లాస్మేట్స్ని ఎవరిని అడిగినా చెప్తారు, ఓకే నేను 3-2 నుంచి 3-1 కానీ 3-2లో కానీ 4-1లో కానీ నేను ఇచ్చే సెమినార్లు అన్నీ కూడా రాకెట్స్ మీద, న్యూక్లియర్ మీదే. ఎవరిని అడిగినా చెప్తారు మా క్లాస్మేట్స్ని. నా సెమినార్ మిగతా వాళ్ళంతా వేరే వేరే ఏవో కామన్ సెమినార్లు ఇస్తే నా సెమినార్లన్నీ న్యూక్లియర్ మీద ఉండేవి. ఎందుకంటే ఒక బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ దానికి వెళ్ళాలి, న్యూక్లియర్ కెమిస్ట్రీకి వెళ్ళాలి, నెక్స్ట్ ఎంటెక్కి, ఈ టైపులో ఉన్నాడిని సడన్గా మా ఫాదర్కి జరిగిన ఈ అన్లక్కీ ఫేట్తో ఇది ఎవడో మార్చలేడు కదా, నేను అక్కడికి వెళ్ళిపోయా. కాకపోతే అప్పుడు కూడా నేను ఆలోచించుకుంది ఏంటంటే మళ్ళీ వెళ్తుంది న్యూక్లియర్ పవర్ ప్లాంట్కేగా, ఒకవేళ వీలైతే ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద ప్రాజెక్ట్ చేద్దాము అనుకున్నా. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల పెద్ద సీరియల్ స్టోరీలు జరిగిన తర్వాత అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో కన్స్ట్రక్షన్లో ఫ్లై యాష్ సప్లై కోసం నేను కడపలో ఉన్నటువంటి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి కొన్ని రోజులు సోర్స్ చేసి ఆ ప్లాంట్కి కొంత సప్లై ఇచ్చాం. ఆ తర్వాత ఆ ప్లాంటు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్లై యాష్లో మార్కెట్ ఎక్కడుంది అని చెప్పి ఎత్తుక్కుంటా ఎక్స్పోర్ట్లో ఈవెన్ బుర్జ్ ఖలీఫాలో ఈరోజు కడుతున్న జెడ్డాలోని కింగ్డమ్ టవర్ బుర్జ్ ఖలీఫా కంటే ఇంకా హైట్ 1.5 కిలోమీటర్ హైట్, దానికి కూడా మల్లిక్ ప్రొడ్యూస్ చేసిన ఫ్లై యాష్ ఇచ్చాడు. ఓకే, రికార్డ్ ఇది. వైజాగ్ నుంచి జోబానో లేకపోతే ఇంకో ఎక్స్పోర్ట్ సంబంధించిన డేటా సంబంధించిన వెబ్సైట్లో చూసుకోండి, ఫ్లై యాష్ అని చెప్పి వైజాగ్ సీ పోర్ట్ నుంచి ఉంటాయి. అవి షిప్మెంట్లన్నీ మల్లిక్ చేసినాయి. ఓకే, దట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ మల్లిక్. అట్లాగే ఏదైతే ఫ్లై యాష్ ప్రాసెస్ చేయడానికి వాడే ఎయిర్ క్లాసిఫైయర్ని జస్ట్ యూట్యూబ్లో ఒక వీడియో చూసి 12 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ని 1.5 కోటికి తయారు చేసిన ట్రాక్ రికార్డ్ నాది. ఇట్లాంటి ఎన్టీపీసీలో ఫ్లై యాష్ ఎక్స్ట్రాక్షన్ కోసం ఒక డిఫరెంట్ మోడల్స్ హ్యూజ్ సిస్టమ్ నుంచి మైక్రో సిస్టమ్స్ ఫ్లై యాష్ కన్వేయింగ్లో చేసిన చరిత్ర ఎన్టీపీసీ సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఫ్లై యాష్కి సంబంధించో లేకపోతే ఎవరున్నా అడగండి, ఈ రోజుకి నా ఎక్విప్మెంట్ ఇంకా లోపలే ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ మై ఇంజనీరింగ్ క్యాపబిలిటీస్. ఓకే, నేను 4-2 కామన్ సబ్జెక్ట్స్ ఎలెక్టివ్గా ఉన్నటువంటి అవి 2 మాత్రమే కంప్లీట్ చేయలేదు. అండ్ ప్రాజెక్ట్ వర్క్ నేను ఎన్నో ప్రాజెక్ట్స్ చేశా. ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి ఏదో ఒక మీ ఇంజనీరింగ్ వాళ్ళందరికీ తెలుసు, జనరల్గా మీ పిల్లలు ఎవరన్నా ఇంజనీరింగ్ ఉన్నా ప్రాజెక్ట్ అనేది ఎంత సింపుల్గా ఉంటుంది. ఎట్లా ఒక ఆల్రెడీ పక్క ఇంకొక రికార్డు తీసుకొని కాపీ చేసేసి మీ పేరు వేసేసుకొని సబ్మిట్ చేసిన డిగ్రీ వచ్చేస్తుంది. బట్ నేను ఒక ఎంటర్ప్రీనర్గా వెళ్ళిపోయిన తర్వాత 5 కోట్ల రూపాయలు పెట్టి ఒక సూపర్ ఫ్లై యాష్ ప్రాసెసింగ్ యూనిట్ ఈ రోజుకి పరవాడలో ఉంది నాది. అట్లాగే నా కెమికల్ ఇంజనీరింగ్ 4-1 వరకు కోర్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నా కాబట్టి కోర్ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకొని హై ప్యూరిటీ అల్యూమినస్ దాంట్లో లిథియం అయాన్ బ్యాటరీస్లో బ్యాటరీ సపరేటర్గా వాడేదో లేకపోతే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్స్ట్రాక్షన్లోనో ప్రీషియస్ ఎర్త్ ఎక్స్ట్రాక్షన్లోనో ఐ హ్యావ్ మై ఓన్ క్యాపబిలిటీస్. త్వరలో ఈలోపు మా పాపకి ఇబ్బందులయ్యి నేను కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న కెరీర్ కోవిడ్ కాడ నుంచి. కోవిడ్ మా ఎక్స్పోర్ట్ ఆగిపోయింది, దానికోసం బ్రేక్ తీసుకున్నాం. ఆ తర్వాత కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోదాము అనుకున్నప్పుడు నాకు స్ట్రోక్ రావటమో లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇబ్బంది రావటమో వీటన్నిటి వల్ల మెడికల్ కండిషన్స్తో ప్రతిసారి మెడికల్ కండిషన్స్ నా కెరీర్తో ఆడుకుంటుంది. బట్ ఓకే, దాన్ని తట్టుకునే శక్తి నాకుంది. సో ఈ టైంలో కరోనా లాంటిది ఒక పెద్ద ఇది వచ్చేస్తుంది. ఒక సంబంధం లేని మెకానిజంతో సంబంధం లేని పిచ్చి ట్రీట్మెంట్లు జరుగుతుంటే నాకున్న క్యాపబిలిటీస్తో నేను క్వశ్చన్ చేశా. ఎవరిని క్వశ్చన్ చేశా? డాక్టర్స్ని క్వశ్చన్ చేశా, పెద్ద డాక్టర్స్ని క్వశ్చన్ చేశా. ఈవెన్ ఆ రోజుల్లో డాక్టర్ ముఖర్జీ గారు లాంటి వాళ్ళు ఏం చేశారు, సార్ అతను ఏం చదువుకున్నాడో మాకు అనవసరం కానీ బట్ వాట్ ద పాయింట్స్ హీ రైజెస్
ఈజ్ కరెక్ట్ అని చెప్పారు. ఇంకెటువంటి టెస్ట్ మనీ కావాలి నాకు సైన్స్ గురించి? అట్లాగే ఆంకాలజీలో ఇవాళ ఆంకాలజీలో నేను తెచ్చుకున్న పట్టుకి యుఎస్లో ఎంఎస్ చేసి వచ్చినటువంటి ఆంకాలజిస్టులే అప్రిషియేట్ చేస్తారు. ఈ విషయం ఏంటంటే ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుసు. ఓకే, ఈవెన్ ఈయనకు తెలుసా అండి, ఈయన ఎన్నిసార్లు ప్రైజ్ చేయాలా? ఓన్లీ ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి నాతో కో ప్యానలిస్ట్గా వచ్చినప్పుడు ఎన్నిసార్లు ప్రైజ్ చేశాడో చూడండి. పోనీ ఈ పీరియడ్ మొత్తంలో ఏదో చెప్తాడు, నేను పిహెచ్డీలు చేశానంట, డాక్టర్లు చేశానని చెప్పుకున్నానంట. నాకేంటండి అవసరం? నేను ఏదో చదువుకున్నది నా యూట్యూబ్లో నా ఫేస్బుక్లో ఒకటి పెట్టుకుంటే వైరల్ అయింది, జనాలు నన్ను నమ్మటం మొదలెట్టారు, వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇచ్చాను, 50,000 ఫ్యామిలీస్కి మేము ఆన్లైన్లో ట్రీట్మెంట్ చేసాం, దానికి టెస్టిమోనియల్ కుప్పలు తెప్పలు ఉన్నాయి. ఎందుకు? మన మీడియాలోనే శ్యామ్ గారు అని చెప్పి ఉండేవాళ్ళు, అప్పుడు ఐన్యూస్ చేసేవాళ్ళు, ఇప్పుడు V6లో చేశారు. వాళ్ళ పాపకి డయాలసిస్ ఎవ్రీ 3 డేస్కి చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంటే తన్ని కోవిడ్ నుంచి రికవరీ చేయడం ఇంపాసిబుల్ అనుకున్న వాళ్ళని కూడా రికవరీ చేసుకొని వచ్చాను. నా ట్రాక్ రికార్డులు అలా ఉన్నాయి. నువ్వు నన్ను కొత్తగా సైన్స్ గురించి, సైన్స్ అనే పదం తప్ప ఈ మనిషికి సైన్స్ ఎప్పుడన్నా తెలుసా? ఏమండి, ఈయన బీకామ్లోనే 35 మార్కులు సర్టిఫికేట్, ఆయన బీకామ్ సర్టిఫికేట్ మార్క్ లిస్ట్ బయట పెట్టమంటారా? ప్రైవసీ ఇష్యూ లేదు, పెట్టండి బయట అని చెప్పి ఆయన అడిగితే, ఎందుకంటే మార్కుల లిస్టులు, పర్సనల్ డాక్యుమెంట్స్ అనేవి ప్రైవసీ కింద వస్తాయి కాబట్టి ఇక్కడ డిస్ప్లే చేయట్లా. అన్నీ ఉన్నాయి, అవన్నీ ప్రైవసీ డాక్యుమెంట్స్. రేపు ఏ ఫోర్జ్ అయిపోయాయి, లేకపోతే ఇంకొక ఇల్లీగల్ ఆటికి ఏడుకో వాడారు అంటే ఇబ్బందులు వస్తాయి. సో అవి సోషల్ మీడియాలో పబ్లిష్ చేసే కాదు. వస్తారా? ప్రెస్ క్లబ్కి రండి, నా 4-1 వరకు టోటల్ మార్క్ లిస్టులు నేను తీసుకొస్తా. నువ్వు చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ డ్రాప్ అవుటా, సెకండ్ ఇయర్ డ్రాప్ అవుటా, ఏవి నిరూపించినా 2 కోట్లు ఇస్తా నీకు. ఫెయిర్ డీల్. ఈ పిచ్చి వాగుడు కట్టి పెట్టండి సార్. ప్రజలకి ఇదంతా అవసరం లేదు. నువ్వు బీకామ్ చదువుకున్నాడువి, 4-1 దాకా కెమికల్ ఇంజనీరింగ్ చదివినా నన్ను క్వశ్చన్ చేయటం ఏంటి సార్? అర్హత ఉందా నీకు? ఇంకా ఏం చెప్తావు? మంతెన గారి బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ డ్రాప్ అవుట్ అని చెప్పి మెన్షన్ చేశాడు. మీరు చదువుకున్న చదువులేగా నేను చెప్పాను. ఇప్పుడేమంటావు? ఆయన ఎన్నిసార్లు బూతులు తిట్టావు మంతెన గారిని. ఇప్పుడు సడన్గా నీకు ఆయన పేరు కూడా నేనేదో తీసా కాబట్టి ఆయన అర్జెంటుగా నీకు సపోర్ట్, ఆయన ఫాలోవర్ సపోర్ట్ వచ్చేయడానికి ఆయన ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం అయిపోయాడు. నీకు ఎన్నిసార్లు బూతులు తిట్టావు మంతెన గారిని? ఇంకా రకరకాలు. సార్ ఒక్కటి, నేను సైన్స్ చెప్పానా లేదా అన్నది మల్లిక్ పరచూర్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. మల్లిక్ మాట్లాడే సైన్స్ కాదు నాయన, ఆయన టెర్మినాలజీ డాక్టర్లకే అర్థం కావట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అంత డీపెస్ట్ టెర్మినాలజీ వాడతాడు అతను. అనే బ్యాడ్ నేమ్ ఉంది నాకు, సార్ ప్రజల భాషల్లో మాట్లాడండి అని. ప్రజల భాష అంటే ఈ గేదెలు మలేసే భాష కాదు, అట్లీస్ట్ ప్రజలకు అర్థమయ్యే భాష అంటారు. అప్పటికి నేను ట్రయింగ్ టు డీకోడ్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటా. బట్ నా రెగ్యులర్ వొకాబులరీ సైన్స్ కాబట్టి ఆ పెద్ద పెద్ద పదాలు వచ్చేస్తూ ఉంటాయి. సార్ ఆ పదాలు తగ్గించండి అని చెప్పి నాకు వచ్చే రిక్వెస్ట్ ఎక్కువ అయ్యే. అట్లాంటిది నాకు సైన్స్ తెలియదంట. ఈ బీకామ్ క్యాండిడేట్ వచ్చి నాకు సైన్స్ నేర్పడానికి ట్రై చేస్తున్నాడు. ప్రతి వీడియోలో ఇదే సొల్లు, ఇదే డబ్బా, ఇవన్నీ ఎత్తు బొడ్లుంటే వీటికి నువ్వు లెంపలేసుకుని చెప్పాలి, ప్రస్తావికలు చెప్పు. అట్లాగే నువ్వు కనుక కెమికల్ ఇంజనీర్ అయితే 20 కోట్లు ఇస్తానని మీ వాళ్ళు ఎవరు తిరుగుతున్నారు, నీకే ఛాలెంజ్ చేస్తున్నాడు. రేపు వస్తారంట ప్లస్ క్లబ్కి, ప్లస్ క్లబ్ దగ్గర కూర్చొని ఆ 20 కోట్లు పట్టుకెళ్ళు, లేదా సర్టిఫికేట్ చూపించి చెయ్యి. లేదుగా సర్టిఫికేట్ లేదుగా నీకు. నేను చెప్పిందని అదే, నీ సారాంశం నువ్వు అశుద్ధం తిన్నావన్నా. అది మళ్ళీ నోరు చేరితే అశుద్ధం భాషలో. ఏమండి మనందరికి బూతులు రావా? మనం తిట్టలేమా? సంస్కారం కాదండి. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద బోల్డ్ అంతమంది మహిళలు కూడా చూస్తూ ఉంటారు మన వీడియోలు. చిన్నపిల్లలు చూస్తారు, మహిళలు చూస్తారు. భాష మార్చుకోండి విఆర్కే గారు, అంత వయసు వచ్చింది మీకు. ఇంకా మేము చెప్పాలా? మాలాంటి చిన్నోళ్ళు చెప్పాలా? చెప్పండి. దానికి వీడు ఏం చెప్పాడంటే, భారతదేశంలో ఎవరు లేని ఫైటోజోమ్ అనే టెక్నాలజీ నా దగ్గర ఉంది, నేను దాంతో చేస్తానని నమ్మించాడు. నేను సైంటిస్ట్ని, నేను పిహెచ్డీ చేశాను, నేను ఇందులో కూడా ఇంజనీరింగ్ కూడా కెమికల్ దాంట్లో కూడా గోల్డ్ మెడలిస్ట్ని, నా పరిశోధనలో ఇదంతా బిల్డప్ ఇస్తే మేము నిజంగానే నమ్మాం. చెప్తున్నాక ఉన్న విషయం ప్రపంచం అంతా నమ్మిందో అలాగే నమ్మాం. ఇప్పుడు ఈయనకి నేను బిల్డప్ ఇవ్వడానికి నేను జనాలకి ఎప్పుడన్నా చెప్పానా? నేను పిహెచ్డీలు, నేను గోల్డ్ మెడలిస్టులు నేను ఎప్పుడన్నా జనాల్లో క్లెయిమ్ చేశానా?
ఆ భాగవతాలన్నీ ఈయన భాగవతాలు వేరే ఉన్నాయి, అవి వేరే తీద్దాం. క్వాలిఫికేషన్ ఇదంతా మహామేధావి, ఇతను ఇచ్చింది భారతదేశంలో ఇది ఒక్కటే, ఇంకెవడో లేడని చెప్పాడు. దీన్ని రికార్డు ఆ ఎవిడెన్స్ కూడా వీడి బట్టలు తీసే కార్యక్రమంలో అది ఎవిడెన్స్ తర్వాత చెప్తాను. ఈయన ఏంటండి ఎప్పుడు బట్టలు ఇప్పదీసి చూడటంలో అంత ఆనందం ఉంటుందా ఏంటి ఈయనకి? ఈయన పరవట్ట ఏంటండి? కదిలితే బట్టలు ఉడదీయటం ఏంటండి? అయ్యా సార్, బోల్డ్ పిల్లలు మహిళలు చూస్తారు సార్, భాష మార్చండి ముందు. ఎంత వద్దనుకున్నా, ఎంత ఓపిగ్గా, ఎంత సహనంగా ఉన్నా ఎటువంటి వాడికైనా బీపీ తెప్పించి చంపేస్తాడు సార్. మళ్ళీ నేను బీపీకి డైట్లు ఇస్తా అంటాడు ఈయన. నమ్మించిన తర్వాత వాడు దాదాపు ఆ సంవత్సరంలోనే అక్కడి నుంచి 1,30,00,000 పైన బిజినెస్ ఇచ్చాం వాడికి. వీడి దాంట్లో 80% ప్రాఫిట్, వీడికి 80% ప్రాఫిట్ వీడి కొన. ఇప్పుడు ఈ పదం నోట్ చేసుకోండి, 80% ప్రాఫిట్. ఓకే, మేము ఏం చేస్తామంటే థ్రోన్ బర్బరైన్ పైటోజోమల్ ఫార్ములేషను, పైటోజోమ్ అన్నాడు కదా, పైటోజోమల్ ఫార్ములేషన్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్, యూఎస్లోనే ఉంటుంది. మేము మొదలెట్టిన తర్వాత మార్కెట్ ఉంది అని చెప్పి వాళ్ళు కూడా అమెజాన్లో పెడతాం మొదలెట్టారు. ఇదివరకు యూఎస్లో మాత్రమే దొరికే థ్రోన్. ఓకే, అటువంటిది 6,000 రూపాయలు 60 క్యాప్సూల్స్ ఉంది. దాన్ని మేము ఫార్ములేషన్స్ 4-1 దాకా, నేను రిపీట్ చేస్తున్నా, 4-1 అందరూ కెమికల్ ఇంజనీరింగ్ కరిక్యులం JNTU వెబ్సైట్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ మా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మేము షేర్ చేసాం. దాంట్లో ఒక్కసారి కరిక్యులంలో ఏ సబ్జెక్టులు 4-1 వరకు ఉన్నాయి, ఆ 4-1 వరకు పాస్ అయినోడు కెమికల్ ఇంజనీరింగ్ వరకు అర్థం చేసుకుని, నాకు ఇప్పుడు ఇస్రోలో జాబ్ ఇవ్వట్లేదు విఆర్కే గారు, ఇప్పించట్లేదు, బార్క్లో జాబ్ ఇప్పించట్లేదు, లేకపోతే ఇప్పుడు నాకు అర్జెంటుగా ఇంకోటి నాసాలో జాబ్ ఇప్పమని నేను అడగట్లా. నా బతుకు నేను బతుకుతున్నా, నేను ఎంటర్ప్రైనర్ని. ఐ హ్యావ్ ఫ్లై యాష్ ఎక్స్పోర్ట్ యూనిట్ ఇన్ పరవాడ, విశాఖపట్నం. నా టెలిగ్రామ్ గ్రూప్లో గూగుల్ లొకేషన్ చూసా, ఎనీబడీ క్యాన్ విజిట్ అండ్ సీ మై యూనిట్. నెంబర్ 1. రెండోది, నా రీసెర్చ్ హై ప్యూరిటీ అల్యూమినాస్లో ఉంటుంది. దానికి సంబంధించి కోవిడ్ కంటే ముందు నుంచి నా రీసెర్చ్కి సంబంధించిన బ్రేక్ త్రూస్ అన్నీ నేను నా ఫేస్బుక్లో రెగ్యులర్గా షేర్ చేసుకుంటూ ఉంటా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం. ఇవాళ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క వింగ్ పెరిగింది, ఫాలోవర్స్ పెరిగారు అంతే. నాకు 100 మంది మా చుట్టాలు మా ఫ్రెండ్స్ ఉన్నప్పటి నుంచే నేను ఇవి షేర్ చేస్తూ ఉంటా. ఓకే, వీడు ఎక్కడ కొందంటే ముందు మాకు తెలియదు. అయితే 80% ప్రాఫిట్ అన్నాడు. సరే, అట్లా తయారు చేసి మా ల్యాబ్స్లో ఆ పేటెంట్ని డీకోడ్ చేసి రెడ్డీస్లో పనిచేస్తున్నటువంటి మా శిష్యుడు ఇంకొకడు ఉన్నాడు, జ్ఞాని అని చెప్పి, వాడు కెమికల్ ఇంజనీర్ DVR కాలేజీలో చేశాడు. మనకి ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ IIT వచ్చింది కదా, కంది అని చెప్పి, ఆ కందిలోనే ఉంటుంది DVR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దాంట్లో కెమికల్ ఇంజనీరింగ్ చేశాడు వాడు రెడ్డీస్లో హెట్రోలో బోర్డాట్లో పనిచేస్తూ ఉన్నాడు ఇప్పటికీ. వాడొచ్చి, అరే ఈ టెక్నాలజీ ఇలా ఉంది, బ్యాచ్ ఇలా వేస్తే బాగుంటుంది, బట్ దీనికి ఇంప్రూవ్మెంట్స్, ఇక్కడ సాల్వెంట్ హ్యూజ్గా వాడుతున్నారు, మనం దీన్ని ప్రెజర్ సిస్టంలో చేసుకుందాం, లేకపోతే ఇంకో సిస్టంలో చేసుకుందాం అని చెప్పి డిఫరెంట్ ట్రయల్స్ వేసుకొని, ఆ ట్రయల్స్లో ఇక్కడ 6,000 రూపాయలు అమ్మే అతనికి ఏమవుతుంది అంటే, వాడు పేటెంట్ ఒకటి ఉంది ప్రాబ్లం, పేటెంట్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. రెండోది, దాంట్లో సాల్వెంట్ యూసేజ్ చాలా ఎక్కువగా ఉంది. ఆ సాల్వెంట్ యూసేజ్ని మా యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యాడ్ చేసుకొని సాల్వెంట్ కన్జంప్షన్ తగ్గించుకున్నాం, ప్రైస్ బ్రేక్ త్రూ తెచ్చుకొని 1,350 రూపీస్కి మా పీపుల్కి మేము సప్లై చేసుకుంటున్నాం, మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి, విత్ బెటర్ బయో అబ్జార్బుల్ ఫామ్లో బర్బ్రైన్ సప్లై చేస్తున్నాం. నువ్వు అడిగావు, నీకు 1,200కి ఇచ్చాం. ఇప్పుడు నువ్వు చేస్తున్న క్లైమ్ ఏంటి? నేను 1,200కి నీకు ఏదైతే ఇచ్చానో 80% ప్రాఫిట్ నేను వేసుకున్నా అని చెప్తున్నావు. ఓకే, అట్లాగే అదే వీడియోలో నేను SV అగ్రో ఫుడ్స్ అనే కంపెనీ నుంచి బర్బ్రైన్ కొన్నానని కూడా చెప్పావు. ఓకే, ఇవాళ నేను నీకు నీ 100 కోట్ల దుబాయ్ సామ్రాజ్యం, నీ హోటల్సు సంపాదించేసుకున్నావు, నీ పిల్లలకి అది సరిపోద్ది. కనీసం ఇప్పటి నుంచైనా నువ్వు అన్నమాట కట్టుబడి బిజినెస్ పక్కకు పెట్టి, నేను 1,200 రూపాయల్లో 80% ప్రాఫిట్ అంటే ఎంత? 5 పార్ట్స్ చేస్తే 1,200ని 240 రూపాయలు 1 పార్ట్. ఓకే, 20% అంటే 240 రూపీసే కదా. ఆ 240 రూపీస్కి రేపటి నుంచి ఇదే
పైటోజోమల్ ఫార్ములాలో ఇదే నేను ఫార్ములేషన్ ఇస్తాను నీకు, ఓకే, ఫార్ములేషన్ ఇస్తా. బట్ సబ్జెక్టెడ్ టు నువ్వు 240 రూపాయలకి నీ జీవితాంతం నీ ఫాలోవర్స్కి ఇదే ఫార్ములేషన్లో నేను సప్లై చేస్తాను అని చెప్పి నువ్వు నాకు అగ్రిమెంట్ ఇవ్వాలి. ఆ అగ్రిమెంట్ డీవియేట్ చేస్తే 10 కోట్ల రూపాయల పెనాల్టీ కడతా అని చెప్పి అగ్రిమెంట్ ఇస్తే నేను నా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ టెక్నాలజీ పైటోజోమల్ టెక్నాలజీ కంపేర్ టు కన్వెన్షనల్ ప్రాసెస్లో ఏదైతే 40 లీటర్స్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఉందో, సాల్వెంట్ కన్జంప్షన్ ఉందో, దాన్ని 2 లీటర్కి చూపిస్తా. నేను 2 లీటర్కి ఎలా ప్రాసెస్ చేసుకోవాలో నేను నేర్పిస్తా. ఎక్విప్మెంట్ ఏది కొనుక్కోవాలో చెప్తా. నీకు సెంట్రల్ లైసెన్స్ ఉంది కదా, ఆ సెంట్రల్ లైసెన్స్ ఉన్నటువంటి కంపెనీలో పెట్టుకొని క్వాలిఫైడ్ కెమికల్ ఇంజనీర్ని ఒకరిని జాబ్లో పెట్టుకొని పీపుల్కి సప్లై చేయి 240 రూపాయలకి. ఎందుకంటే నేను 80% ప్రాఫిట్ వేసుకున్నా అని చెప్పి నువ్వు క్లెయిమ్ చేసావు కదా, అది రైటు అని ప్రూవ్ చేయాలి అంటే రేపటి నుంచి నీ దగ్గరికి వచ్చే 150-200 మంది వస్తావని చెప్తారు కదా, వాళ్ళందరికీ 240 రూపాయలకి నువ్వు సప్లై చేయి. చేస్తావా? లేదు అంటే మళ్ళీ ఎలాగ సెకండ్ ఇయర్లో అని చెప్పి మళ్ళీ 4th ఇయర్కి వచ్చేసావో సవరించుకొని నీ రైట్ బర్బరైన్ పైటోజోమ్ ప్రైస్ ఎంతో చెప్పు. నీ రైట్ఫుల్ బర్బరైన్ పైటోజోమ్ ప్రైస్ ఎంతో నువ్వు చెప్పి పైటోజోమ్ అమ్ము. పోనీ పైటోజోమ్ టెక్నాలజీ మల్లిక్ దగ్గరే ఉంది, మా దగ్గర లేదు అంటావా? ఇప్పుడు నువ్వు సప్లై చేస్తున్నా పైటోజోమ్ టెక్నాలజీ ఇప్పటికీ నీ దగ్గర లేదు కదా. పోనీ నేను పైటోజోమ్ ఇస్తున్నాను జనాలకి, బర్బరైన్ పైటోజోమే ఇస్తున్నాను డైట్లో వాళ్ళకి అని చెప్తున్నావా? నీ రియాక్టర్ ఎక్కడ పెట్టావో చెప్పు, నీ డ్రయర్స్ ఎక్కడ పెట్టావో చెప్పు, నేను వచ్చి విజిట్ చేస్తా. పైటోజోమ్ నువ్వు తయారు చేస్తున్నావా లేదా వ్యాలిడేట్ చేసుకుందాం. నేను పైటోజోమ్ తయారు చేస్తున్నానా లేదా ఎప్పుడు డేట్ చెప్పు, పరవాడ తీసుకెళ్తా. కాకపోతే ఒక 1 వీక్ ముందు చెప్పు. ఎందుకు అంటే మా ప్రాసెస్ ఇంజనీర్ రెడ్డిస్లో జాబ్ చేస్తాడు, వాడు లీవ్ పెట్టుకొని రావాలి. వాడు జనరల్గా వాడికి లీవ్ ఎప్పుడైతే పాసిబుల్ అవుతుందో అప్పుడు వచ్చేసి ఒక 5-6 కేజీలు బ్యాచ్ చేసి వెళ్ళిపోతాడు. వాడు లీవ్ పెట్టుకొని రావాలి అంటే టైం తీసుకుంటుంది. కాబట్టి 1 వీక్ టైం అడుగుతున్నాం, ఎక్కువ రోజులు కూడా కాదు. 1 వీక్ ముందు ఇన్ఫామ్ చేయి. నేను వైజాగ్ పరవాడ వస్తా, నువ్వు రా. నీ చెంచాగాడిని తీసుకొస్తావా, ఇంకెవరిని తీసుకొస్తావా, అందరిని తెచ్చుకో. ఓకే, ఈ అగ్రిమెంట్ మనం వైజాగ్లో ఇక్కడ రాసుకుందాం. మీ షేక్పేటకే ఆఫీస్కే వస్తా, అగ్రిమెంట్ సైన్ చేసుకుందాం. రేపటి నుంచి 240కే నేను సప్లై చేస్తాను అని నేను చూపిస్తా. పైటోజోమ్ నేను చేస్తానో లేదో నేను చూపిస్తా. లేదు ఈ అగ్రిమెంట్లు కాదు, ఈ కాదు, నువ్వు అసలు చేసేదే ఫేక్ ప్రోడక్టు, మళ్ళీ ఈ కబుర్లు ఏమన్నా చెప్తావా, నా క్యాప్సూల్ నా టెలిగ్రామ్ గ్రూప్లో ఆర్డర్ పెట్టుకో. అట్లాగే నీ క్యాప్సూల్ 2 ఒక ఎవరికన్నా మీడియేటర్కి పెట్టుకుందాం. మనం ఒక జర్నలిస్ట్నో ఎవరినో పెట్టుకొని వాళ్ళు ర్యాండమ్గా మనకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరినో పంపించి నీ క్యాప్సూల్స్ నా క్యాప్సూల్స్ తెచ్చుకున్న తర్వాత ఒక 1-2 నెలలో వాడిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. నీ దాంట్లో నా దానికంటే అట్లీస్ట్ 50% రిజల్ట్ నీ బర్బరైన్తో వచ్చినా 2 కోట్లు ఇస్తా. ఓపెన్ ఛాలెంజ్. నా ప్రోడక్ట్ దమ్మది. ఓపెన్ ఛాలెంజ్ చెయ్యి. వస్తావా? పోనీ ఈ ఛాలెంజ్కి వస్తావా? నీకు ఛాలెంజ్లు ఏమో చిటికలేయటం తెలుసు, సరైనోడు నీ ఛాలెంజ్లకి రెస్పాండ్ అయ్యేవాడు వస్తే పారిపోవటం మాత్రమే తెలుసు. నీకు 3rd ఛాన్స్ ఇస్తున్నా విఆర్కే గారు, మీకు 3rd ఛాన్స్ ఇస్తున్నా, రండి. పోనీ ఈ ఛాలెంజ్ తీసుకొని పీపుల్కి మీరు అన్నట్టు 80% మార్జిన్ నేను పెట్టుకుంటున్నా కదా, అది తీసేసి ఫార్ములేషన్ నేను ఇస్తా. సబ్జెక్టెడ్ టు 10 crores బాండ్. ఈ ప్రైస్ నేను నెక్స్ట్ 10 years మెయింటైన్ చేస్తానని చెప్పి బాండ్ ఇస్తే నేను ఫార్ములేషన్ ఇస్తా. 240 రూపాయలకి మీ ఫాలోవర్స్కి ఇచ్చేసేయండి. ఓకేనా? పోనీ దీనికి రెడీ అవుతారా? చేసేసేది ఒక ప్రాసెస్ లేదు కాదు, గుడ్డు లేదు. ఇప్పుడు ఇదంతా మిక్సీ కొట్టుడు లోకల్ ఇంట్లో కూర్చుని వచ్చి ఇదంతా నేను నెక్స్ట్ ఈ బట్టలు తీసే కార్యక్రమంలో నెక్స్ట్ ఉంటుంది. సార్కి ఏంటండి ఈ బట్టలు తీయటం మీద ఎంత ఇంట్రెస్ట్ ఏంటండి? ఇదివరకు వేరే ఏం పనులు చేసేవాళ్ళు ఈయన ఇదివరకు? చిచ్చి అది చేస్తాను. అది చేసి లోకల్గా పైటోజోమ్ అనేది అద్భుతమైన టెక్నాలజీ ప్రపంచంలో. ఇది నా దగ్గర ఉందని నమ్మించాడు.
మేము నిజంగా నమ్మి ఆడి భారీ రేట్లు ఇచ్చి పైటోజోమ్ అనేది అద్భుతమైన టెక్నాలజీ, ఎవరు చెప్పినా అద్భుతమైన టెక్నాలజీయే. నేను చేస్తానో లేదో, నువ్వు రా, నేను నిరూపిస్తా. నేను ఇన్ని రకాల ఛాలెంజ్లు ఇస్తున్నా, సోది కబుర్లు చెప్తావు ఎందుకు? విఆర్కే గారు రండి, ఛాలెంజ్కి ముందుకు రండి. 30 లక్షలు బిజినెస్ చేశాడు, 40 లక్షల దాకా చేశాడు, 30 మధ్యలో ఉంది. దాంట్లో ఇప్పుడు నేను పైటోజోమ్ ఫార్ములేషన్ అని నమ్మిచ్చాడు గిమ్మిచ్చాడని కబుర్లు చెప్తున్నావు. నువ్వు సెకండ్ ఇయర్ 4th ఇయర్ డుమ్కీ కొట్టినట్టే నువ్వు ఇదివరకు వీడియోల్లో, ఆ వీడియో ఇంకా నేను బయటికి తీస్తా, నెక్స్ట్ వీడియోస్లో నేను యాడ్ చేస్తా. దాంట్లో చెప్పావు కదా, మళ్ళీది ప్రొడక్ట్ మంచిదే, బిల్లులు ఇవ్వడం, ప్రొడక్ట్ మంచిదే, ప్రొడక్ట్ మేము ల్యాబ్కి కూడా పంపించి టెస్ట్ చేసి వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మేము ప్రజలకు అందించామని చెప్పావు కదా. మళ్ళీ ఇవ్వాలేంది ఈ మాటలో? ఎన్ని అబద్ధాలు చెప్తారు విఆర్కే గారు. సార్, మీరు స్క్రిప్ట్ రెడీ చేసుకునేటప్పుడు మనం పాత ఏం మాట్లాడాం, ఇవాళ ఏం మాట్లాడుతున్నాం, కాంట్రవర్సీ లేకుండా, పాత దాంతో కాంట్రా లేకుండా చూసుకోండి. ఒక మాట మీద నిలబడి, ఇంత వయసు వచ్చిందయ్యా నీకు, ఒక మాట మీద నిలబడవయ్యా. పోనీ ఏదో ఒకటి నువ్వు నిజంగా అబద్ధం మీదే ఒకటి తయారు చేసుకుంటే అబద్ధమైన కాంక్రీట్గా మెయింటైన్ చేయ్యా కొన్ని రోజులు అట్లీస్టు. ఒక 85 లక్షలేమో టెక్నాలజీనా నువ్వు తీసుకొచ్చి ఆ 3 తెలిసిన రియాక్టర్ చూపించి ఇది ఫైటోజోమ్ టెక్నాలజీ అని, ల్యాబ్లో అయితే బుడప కమర్షియల్ కొంచెం చూపించి ఇది ఫైటోజోమ్ టెక్నాలజీ అంటే దగ్గర ఉందంటారా? ఛాలెంజ్ అంటే ఏం తెలుసు బీగామోడికి బుడబొక్కల టెక్నాలజీ లేకపోతే అది పైటోజోమ్ టెక్నాలజీ? సార్, రియాక్టర్లు అనేవి ఎవరికి ఏ ప్రొడక్ట్ వేయటానికైనా రియాక్టర్ ఒకటే ఉంటుంది. ఓకే, రియాక్టర్లు ఏం ఎక్విప్మెంట్, ప్రాసెస్ ఎక్విప్మెంట్ మారిపోదు. కాకపోతే ప్రాసెస్లో పారామీటర్స్ ఉంటాయి, ప్రెజర్లు ఉంటాయి, టెంపరేచర్లు ఉంటాయి, రకరకాల రియాక్షన్ కైనెటిక్స్ ఉంటాయి. ఇవన్నీ మాకు 3132లో కెమికల్ రియాక్షన్ ఇంజనీరింగ్ అని చెప్పి మాకు జాన్ బాబు గుత్తికొండ అని చెప్పి మాకు ఒక ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు, ఆయన నేర్పించారు. కెమికల్ CRE అంటాం, CRE 1 CRE 2 2 సబ్జెక్టులు ఉంటాయి, పార్ట్లుగా దాంట్లో నేర్చుకుంటాం. ఆ రియాక్షన్ కైనెటిక్స్ ఇంపార్టెంటు. అట్లాగే అదే జాన్ బాబు గారు థెర్మోడైనమిక్స్ నేర్పించారు, టెంపరేచర్ కంట్రోళ్ళు, ప్రెజర్ కంట్రోళ్ళు, రియాక్టర్లు పేలిపోకుండా. ఓకే, మామూలుగా ఇట్లాంటివన్నీ ఎక్స్పర్ట్లు ఇట్లా ఒక ఫ్యాకల్టీ దగ్గర ఫుల్ ట్రైన్ అయ్యి కర్మగాలి కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధం లేనటువంటి ఒక 2 సబ్జెక్టులు మాత్రమే నేను ఎగ్జామ్ రాయలేదయ్యా, మిగతా అన్నీ కంప్లీట్ చేసాం. పోనీ మళ్ళీ మార్కుల లిస్టులు తీసుకురా అంటావా? నేను తీసుకొస్తా ప్రెస్ క్లబ్కి. నేను మార్కుల లిస్టులు 4-1 వరకు చూపిస్తా, 4-1 వరకు చూపిస్తా. నేను ఒక్క సబ్జెక్ట్ వాటిల్లో ఫెయిల్ అయ్యాను అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసినా 2 కోట్లు ఇస్తా. మరి 2 కోట్లు ఛాలెంజ్ బెట్టు కడతానికి నువ్వు రెడీయా? మళ్ళీ వచ్చేసి 4-1 వరకు కాలేజీకి అయితే వెళ్ళాడు కానీ సబ్జెక్టులు పాస్ కావలేదని చెప్పి మళ్ళీ ఇంకో సొల్లెత్తుకొస్తామేమో. మొత్తం తీసుకొని వస్తా నేను. 4-1 వరకు మార్కుల లిస్టులు మొత్తం తీసుకొని నేను వస్తా. నేను సబ్జెక్టులు క్లియర్ చేయలేదని చెప్పి నువ్వు ప్రూవ్ చేస్తే 2 కోట్లు ఇస్తా. పోనీ దీనికి సిద్ధంగా ఉంటావా? ఎవడో శంషాగాడి మాటలు పట్టుకొని ఆడు పిచ్చోడిని చేశాడు నిన్ను, పిచ్చోడిని. సెకండ్ ఇయర్ అన్నావు ఫస్ట్, మళ్ళీ తర్వాత క్రాస్ వెరిఫికేషన్ ఆడిని వదిలేసి ఇంకోటి దగ్గరికి వెళ్ళావు. ఏం ఉపయోగం బాబు? నా కర్మగాలు 4-2 చేయలేదు కానీ అప్పటి వరకు నేను బ్రిలియంట్ స్టూడెంట్నే. ఇంకా ఛాలెంజ్లకు వస్తాయి. ఛాలెంజ్ ఉండదు. నా బహిరంగ సవాల్లో నా ఛాలెంజ్ ఏంటో వన్స్ ఫర్ ఆల్ క్లియర్గా చెబుతున్నా. ఒకసారి ఇక్కడ నేను చెప్పాను చూడండి, ఈ టర్మ్స్లో కూడా నేను ఉంటా. ఛాలెంజ్ అనేది ఇద్దరు సంబంధించిన మ్యూచువల్ విషయం. ఏ టర్మ్స్లో నేను చెప్పాను స్పష్టంగా చూడండి. మీకు ఈ ఛాలెంజ్కి వచ్చేసరికి విఆర్కే గారి ఛాలెంజ్లు ఎట్లా ఉంటాయంటే, మనకి ఇదివరకు కోట శ్రీనివాసరావును బాబు మోహన్ గారి మంచి కామెడీ సీన్ ఒకటి ఉంటుంది. బాబు మోహన్ ఏం చేస్తారంటే ఊరందరికీ షాటింగ్ వేపిస్తాడు, రేపటి నుంచి మన ఊరి చివర ఉన్నటువంటి ఆ కొండని ఎత్తేస్తున్నా, ఊరంతా రండిరా అని. ఒరే వాడేదో మిమ్మల్ని డుంకి కొట్టడానికి చేస్తున్నాడు రా అంటే, లేదు లేదు వాడు ఎత్తుతాడంట, అసలు మామూలుగా చెప్పట్లేదు, అది ఇదని చెప్పి ఊరంతా జారుతారు ఆడికి. ఇంక ముహూర్తం వచ్చిందిరా స్టార్ట్ చేయి ఎత్తర కొండ అంటే ఇట్ట పెట్టుకొని నిలబడతాడు. ఏంట్రా అట్ట పెట్టుకొని నిలబడ్డావు, వీళ్ళు కొండ ఎత్తరా అంటే, మీరు ఒక 10 మంది వెళ్ళి ఆ కొండ తెచ్చి నా పైన పెట్టండి మూసేస్తా అన్నాడంట. మన విఆర్కే గారి ఛాలెంజ్లు ఎప్పుడు అట్లాగే ఉంటాయి. ఓకే,
సబ్జెక్ట్ డిస్కషన్కో లేకపోతే అరే మీరు పెట్టిన టెస్టిమోనియల్స్ మీదే క్యాన్సర్ మీద పెట్టారు, అయ్యా బయాప్సీ రిపోర్ట్ అన్న ఇచ్చావా, ఎగిరిపోయింది, పారిపోయావు. హార్ట్లో కాల్షియం స్కోర్లో ఏదో తీసావు అన్నావు, అయ్యా నేను 10 మంది పేషెంట్లను ఎత్తా, నువ్వు చెప్పిందేమో OM1లో బ్లాక్ ఉంటే OM2లో క్లీన్ చేసాయని చెప్తావు ఏంటయ్యా, అసలు ఆ రెండు రక్తనాళాలు వేరు వేరు అని చెప్పి ప్రూవ్ చేశా. కిడ్నీలు సైజులు పెరిగాయి ఏదో కబుర్లు చెప్పావు CKDలో. డాక్టర్ రఘు గారు ప్రూవ్ చేశారు, అయ్యా బాబు అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ కిడ్నీ సైజు పెరిగింది నాయన, పుండుబడి పెరిగింది నాయన, నువ్వు కిడ్నీ రిపేర్ చేస్తే పెరగలేదు నాయన అని ప్రూవ్ చేశారు. అట్లాగే డాక్టర్ సందీప్ తుల్లా రేడియేషన్ ఆంకాలజిస్ట్ యశోద, ఆయన ప్రూవ్ చేశారు నువ్వేదో పెనిస్ క్యాన్సర్ వస్తే ఒకళ్ళకి పెనిస్ క్యాన్సర్ తగ్గించా అని. ఇప్పుడు ఆ పేషెంటు సిగ్గుమానం పోయింది పెనిస్ క్యాన్సర్ అనేసరికి, అతన్ని పబ్లిక్గా పెట్టి అతనికి ఒక వీడియో టెస్టిమోనీ చేసావు. మొత్తం ఇదివరకు పులిరాజా అని చెప్పి ఒక ఫేస్ ఉండేది, అదే టైపులో అతన్ని ఎంతగా ఆ యాడు చేయడానికి ఎంత హింసపడ్డాడో, ఇంకా అవకాశాలు లేని పరిస్థితుల్లో చేసి తర్వాత ఎక్కడికి పోయినా పులిరాజా అని పిలిస్తే ఎంత ఇన్సల్ట్ అయ్యాడో ఆ యాక్టరు అందరికీ తెలుసు. ఆ టైపులో నీ దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ని మైండ్ వాష్ చేసి అతనికి పెనిస్ క్యాన్సర్ని సృష్టించి దాన్ని మళ్ళీ నువ్వు తగ్గించినట్టు బిల్డప్ ఇచ్చావు. డాక్టర్ సందీప్ తుల్లా ఆల్రెడీ ప్రూవ్ చేశారు, అరే బాబు అది ప్రీ మ్యాలిగ్యాండ్ కండిషను, అతనికి ఇంకా క్యాన్సర్ రాలేదు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందిరా బాబు, ఆ టిష్యూ సుంతి చేయించుకో నీకు బయటపడిపోతావు అని చెప్తే దాన్ని పెనిస్ క్యాన్సర్ కింద క్రియేట్ చేసేసి అతనికి 1 సంవత్సరం రోజులు డైట్ చేయించి అతని దగ్గర మళ్ళీ ఒక 5-6 లక్షలు లూటీ చేసి చివరికి వాళ్ళ చుట్టాలందరిలో పరువు తీసావు అతనికి పెనిస్ క్యాన్సర్ అని చెప్పి. ఇట్లాంటివి నీ విద్యలన్నీ వదిలేసి ఏంటి ఈ ఛాలెంజ్లు? అరే ఓపెన్గా చెప్తున్నా, నువ్వు డయాబెటీస్ తగ్గిస్తావా, నువ్వు డయాబెటీస్ క్యూర్ చేస్తా అన్నావు, నువ్వు క్యూర్ చేస్తే 2 కోట్లు ఇస్తా అని చెప్పా. నువ్వు హార్ట్లో బ్లాకులు మాయం చేస్తా అన్నావు, మాయం చేస్తే 2 కోట్లు ఇస్తా అని చెప్పా. CKD రివర్స్ చేస్తా అన్నావు, CKD రివర్స్ చేస్తే 2 కోట్లు ఇస్తా అని చెప్పా. క్యాన్సర్ అన్నావు, పెద్ద డిసీజ్ కదా, క్యాన్సర్ కానీ నువ్వు క్యూర్ చేస్తే 10 కోట్లు ఇప్పిస్తా అని చెప్పా. ఎందుకంటే నా దగ్గర ఉన్నారు మల్టిపుల్ మైలోమా లాంటి కేసుల్లో ఇప్పటికి 8 కోట్లు ఖర్చు పెట్టుకొని కూడా ఇంకా రిలాప్స్ అయ్యేవాళ్ళు. వాళ్ళకి తగ్గించామనుకో ఏముంది, 10 కోట్లు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు అటువంటి వాళ్ళు, తగ్గించు. ఇట్లా బోల్డ్ మంది ఉన్నారు. అట్లాంటివి మానేసి ఏ సొల్లు కామెంట్లు కొండెత్తి తెచ్చి నన్ను ఎత్తిన పెట్టండి. ఇది తీసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఏదైనా ప్రముఖ హేతువాద జన విజ్ఞానవేద గ్రూపులు బ్రహ్మారెడ్డి గారు, సమరం గారు లాంటి వాళ్ళు, అలాగే అన్నింటికీ ముఖ్య పోదాలలో గురుగారు ఉన్నారు, సురేంద్ర గురుగారు చాలా ఎథికల్ ఆయన, లేదా జన విజ్ఞాన రమేష్ గారు లాంటి వాళ్ళు, ఎవరైనా సరే ఒక న్యూట్రల్ భావం ఉన్న వాళ్ళని పిలుద్దాం, ఒక వేదిక పెడదాం, ఆ వేదిక మీద తెలుసుకుందాం. అయ్యా ఆయన చెప్పిన ఏదైతే జన విజ్ఞాన వేదిక రమేష్ గారు, సమరం గారు, లేకపోతే బ్రహ్మారెడ్డి గారు, మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, ఓకే సార్ మీలో ఎవరో ఒకళ్ళు రండి సార్, ఆ ఛాలెంజ్ తీసుకోండి, నేనుంటా వెనక, ప్రాసెస్ మొత్తం నేను గైడ్ చేస్తా, ఈ దుకాణం ఎత్తిచ్చేద్దాం సార్, ఈ దుకాణం ఎత్తిచ్చేద్దాం, ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి. మొన్నటిదాకేమో ఎవడొచ్చినా గూగుల్ గొట్టంగాడు వచ్చినా రమ్మను ప్రెస్ క్లబ్కి అన్నాడు, తేరాబోయి ప్రెస్ క్లబ్ కాడ నిలబడితేనేమో ఆ గొట్టంగాళ్ళంతా పిలిస్తే వస్తామా అంటాడు. సార్ పోని మీ పేర్లు తీశారు కాబట్టి మీకు దండం పెడతా సమరం గారు, మీకు దండం పెడతా బ్రహ్మానందరెడ్డి గారు, మీకు దండం పెడతా రమేష్ గారు అట్లీస్ట్ మీరన్నా రండి అయ్యా, హైదరాబాద్లో 2 రోజులు ఓపిక చేసుకొని రండి, ఈ దుకాణం మూపించేద్దాం, ప్రజలకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు మీరు. క్యాన్సర్ పేషెంట్లు అండి, ఈయన చేసిన రాంగ్ గైడెన్స్తో సింపుల్గా ₹2.70 పోయే క్యాన్సర్ ఇవాళ బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి మెటాస్టాటిస్లోకి వెళ్ళిపోయి నరకం చూస్తున్నారండి పేషెంట్లు. వాళ్ళు 45 ఏళ్ళండి తనకి, వాళ్ళ దగ్గర 3 లక్షలు లూటీ చేసి రిఫండ్ ఇమ్మంటే కూడా వీడు ఈయన గారు ఎన్ని ఆశాలు వేశారో చూడండి. ఇటువంటి వాళ్ళ లైఫ్లు కాపాడండి అయ్యా, బ్రహ్మానందరెడ్డి గారు దండం పెడతారండి. వేదిక మీద బహిరంగ తెలుసుకుంది ప్రజల మేలు కోసం మొత్తం ఆల్ ఛానల్ డిబేట్ కానీ లేదా మీకు నచ్చిన ఛానల్ డిబేట్లో హేతువాద సమస్యలో ఒక గుడ్డిగా పోయి పెడదాం. నాకు కావాల్సింది ఒకడొచ్చి నిన్నొత్త అనే పిల్లపెత్తగాడు కాదు, మొత్తం వ్యవస్థ రావాలి, టీం ముందు కూర్చోవాలి. సో నా స్టాండ్ అంటే అర్థమైంది కదా, నేను రావాలంటే వ్యవస్థ రావాలి. వీఆర్కే డేట్ అనేది ఒక వ్యవస్థ. ఎవడో ప్రతి గొట్టంగాడికి ఉంటుంది, ఎవడో ఏదైనా కార్పొరేటర్ గారు వచ్చి ప్రధానమంత్రి మోడీ వచ్చి నాతో మాట్లాడాలంటే మాట్లాడతామా?
మీరంతా మీ బతుకులు ఏం చెందిన చూసాంగా వైజాగ్లోనో హైదరాబాద్లోనో పబ్లిక్లో నీకుండా రెస్పాన్స్ రాకుండా రెస్పాన్స్. నీ స్థాయి ఏంటో నా స్థాయి ఏంటో తెలిసిన ప్రతి పిల్లగాడికి నేననుకున్నాడు నువ్వు చెప్తే వచ్చేస్తారా రాకపోతే తోకముడి సరిపోయినట్ట. ఇప్పుడు నా స్థాయి తక్కువ కదా ఆయనకంటే, మరి అంత తక్కువ స్థాయితో కో ప్యానలిస్ట్గా ఎలా వచ్చావు? నన్ను కో ప్యానలిస్ట్గా తీసుకోమని చెప్పి నన్ను ఎందుకు బతిలాడుకున్నావు? ఆ రోజు నా స్థాయి తెలియలేదా? పోనీ సుల్తాన్ బజార్కి నీకేదో సంఘీభావంగా వచ్చి నీ మీద కేసులన్నీ ఎత్తిచ్చేసా అన్నావు కదా, ఆ రోజు సంఘీభావంగా వచ్చిన రోజు నా స్థాయి తెలియలేదా? అది మర్చిపోయాను చెప్పటం. సుల్తాన్ బజార్లో అంటే నా మీద 10-15 కేసులు పెట్టారంట రకరకాల డాక్టర్లు. నా మీద పెట్టింది డైరెక్ట్ సీఎంఓ నుంచి ఆర్డర్ వచ్చింది డైరెక్టర్ హెల్త్కి. డైరెక్టర్ హెల్త్ జీవో రిలీజ్ చేసి మరీ నా మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు పెట్టారు. నాంపల్లి కోర్టుకి వెళ్ళి 1000 రూపీస్ ఫైన్ వేశారు, కట్టొచ్చేసా, అయిపోయింది కేసు. ఎందుకంటే అది ముందు వెనక కట్ చేసి మధ్యలో ఉన్న ఒక డెరిగేటరీ కామెంట్స్ని ముందు వెనక కలిపి చూస్తే అది డెరిగేటరీ కాదు, విడదీసి దాన్ని హైలైట్ చేసి డెరిగేటరీ చేసి కేసు పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు వెనక జడ్జి గారు చూసి బాబు ఇక్కడ తప్పేమో నాకు అనిపించట్లేదు, స్టిల్ ఆ పదం మధ్యలో కూడా వాడకూడదేమో, సరే ఎనీహౌ క్రిమినల్ సెక్షన్స్ ఏవైతే పెట్టారో అవి డిస్పోజ్ చేయండి, ఏదైతే పెనాల్టీ ఇంకొకసారి ఆయనకు కూడా ఒకటి గుర్తుండాలి కాబట్టి మినిమం పెనాల్టీ కింద ఒక 1000 రూపీస్ ఫైన్ కట్టేసి వెళ్ళమంటే 1000 రూపీస్ ఫైన్ కట్టేసి వచ్చేసాం. దానికి ఈయనంట నన్ను కాపాడేశాడంట. అయ్యా నువ్వు నన్ను కేసుల నుంచి కాపాడేదట్టయితే హనుమకొండలో నీ మీద కేసు ఉంది, ఒక కిడ్నీ పేషెంట్ని చావు దాకా తీసుకెళ్ళావు, ఆ కేసు కొట్టించేసుకో ముందు. ఇంకొకటి విజయవాడలో ఇంకొక కేసు ఉంది కన్జ్యూమర్ ఫోరంలో, టైప్ 1 డయాబెటీస్ పేషెంట్ వేశారు, ఆ కేసు కొట్టించేసుకో. నీ కేసులు నువ్వు ఏడవలేవు ఎందుకు సార్? నా ఏయో చేసేసినట్టు మీ ఫాలోవర్స్ ముందు బిల్డప్పు, వేల మంది వచ్చేసాను. పోని సరే సుల్తాన్ బజార్ కోసం నా కోసం ఎవరు రాలేదయ్యా, పోని వీఆర్కే కోసం వేల మంది వచ్చేయాలి కదా, ఎందుకు రాలా? ఇవన్నీ వద్దండి. పర్సనల్ కామెంట్స్ చేసుకోవటం, నువ్వంత నేనింత ఇవన్నీ కాదు. జనాలకు ఉపయోగపడేది ఏంటి? జనాలకు ఉపయోగపడేది ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్టు మాట్లాడండి వీఆర్కే గారు. బూతులు మానేయండి. మీకు అంతగా బూతులు తిట్టాలంటే తిట్టించుకోవడానికి ఒకరిని జీతానికి పెట్టుకోండి, రోజు అని తిట్టుకోండి. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద పిల్లలు మహిళలు చూసే వీడియోస్ ఇట్లాంటి భాష మార్చుకోండి ముందు, నెంబర్ 1. రెండోది, మీరు ఏ రోగాలు తగ్గించినా ఎందుకు అంత కష్టపడి సప్లిమెంట్లు అమ్ముకొని ఎందుకు బతకటం? డైరెక్ట్ డయాబెటీస్ తగ్గిస్తారా? క్యూర్ చేయండి. డయాబెటీస్ క్యూర్ చేస్తే 2 కోట్లు ఇస్తా, క్యాన్సర్ తగ్గిస్తే 10 కోట్లు ఇస్తా. డైరెక్ట్ రండి ఛాలెంజ్కి. అది మానేసి ఈ కామెంట్లు చేసుకొని ఏమీ ఉపయోగం ఉండదు. మీ వ్యూవర్షిప్ ఒకసారి మీ ఛానల్ వ్యూవర్షిప్ చూసుకోండి. మహా అయితే 6000 7000 మించి వ్యూస్ వెళ్ళట్లేదు. మీ సీన్ అయిపోయింది వీఆర్కే గారు, మీ సీన్ అయిపోయింది. మీరు చెప్పే సోది జనాలకు బోరు కొట్టేసింది. చెప్పిందే చెప్పి ఆవు కథ ఎన్ని రోజులు చెప్తారు సార్? సైన్స్ అయినా కానీ స్టాగ్నెంట్గా ఉంటే కంపు కొడుతుంది. నీళ్లు పారాలి, ఎప్పుడు నీళ్ళైనా సైన్స్ అయినా పారుతూ ఉండాలి, కొత్త యాడ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే శుద్ధి అవుతుంది. ఒకే చోట అలా మిగిలిపోయింది అనుకోండి, కంపు కొడతారు సార్, కుళ్ళిపోయి. ఓకే, చెప్పిందే చెప్పటం మానేసి ఇప్పటికైనా సైన్స్లోకి రండి. డబ్బుందిగా, 4 పెట్టుకోండి రీసెర్చ్ అసిస్టెంట్లని, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఒక టీం డెవలప్ చేసుకోండి. ఏముంది మీకు ఈ కాడ ఇయ్యాల? భజన వ్యాచ్ని పెట్టుకొని భజన చేయించుకుంటా తిరిగినందువల్ల మీ దుకాణం ఎక్కువ రోజులు నడవదు. ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తా, ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద బురద జల్లి బూతులు తిట్టి బయటపడిపోదాం అనుకునేది కళ. నేను తిక్కలోణ్ణి ఓపెన్గా చెప్తున్నా. రెమ్డెసివిర్ అప్పుడు 3 లక్షలు బ్లాక్ మార్కెట్ నడుస్తుంటే ఒక్క వీడియోతో రెమ్డెసివిర్ మార్కెట్ లేకుండా 3000కి ఎంఆర్పి కొనేవాడు కూడా లేకుండా చేసిన చరిత్ర నాది. గొప్ప యాంటీబాడీలు కంటైనర్లు యూరోప్ నుంచి తెప్పించుకుంటే బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి, అయ్యా కొత్తగా మనకి ఇండియాలో ఇప్పుడు హైదరాబాద్లో సర్క్యులేట్ అవుతున్న ఈ వేరియంట్కి ఈ యాంటీబాడీలు
లక్షలు అమ్మేస్తున్నారు, అవి తీసుకొని మోసపోకండి, వీటిని ఆ యాంటీబాడీ డ్రగ్గులు పనిచేయవు అని చెప్పి వీడియో పెడితే 2-3 కంటైనర్ల డ్రగ్గులు చెత్తబుట్టలో డిస్పోజ్ చేసుకున్నారు పెద్ద హాస్పిటల్ వాళ్ళు. ఆ రోజు కొనటానికి ట్రై చేశారు, బెదిరియటానికి ట్రై చేశారు. ఆ కార్యక్రమంలో వచ్చినాయే కేసులు. ఒక ప్రభుత్వంలో అత్యంత హైయెస్ట్ అథారిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఒక జీవో రిలీజ్ చేసి నా మీద కేసు పెట్టించారు. ఆ రోజే భయపడలేదు. నీలాంటి ఓకదంపుడు బ్యాచ్కి, ఏ విషయం లేని బ్యాచ్కి నేనెందుకు భయపడతా? రెండోది, డబ్బు గురించి మాట్లాడుతున్నావు. రెమ్డెసివిర్కి నాకు వచ్చిన రెమ్డెసివిర్ వీడియో తీసేస్తే 50 కోట్ల ఆఫర్ ఇచ్చారు నాకు. 50 కోట్ల ఆ వీడియో తీసేస్తే మా మార్కెట్ మొత్తం పోతుంది. వైరేమియా స్టేజ్లో ఐసీయూలో చేరిన క్యాండిడేట్కి రెమ్డెసివిర్ వద్దు అని చెప్పి నువ్వు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో వల్ల జనాలు 3,000కు కొనటం మానేశారు. ఆ వీడియో తీసే 50 కోట్లు ఇస్తామని వస్తేనే గెట్ అవుట్ అని చెప్పారు. అయితే నీ సంగతి చూస్తాము అని చెప్పి కేసులు పెట్టించారు. ఇది చరిత్ర. ఇవాళ నన్ను మెడికల్ మాఫియా కొన్నదా? ఎవడో ₹1,00,000 ఇచ్చి వీడియో చేపిస్తున్నాడా? ₹1,00,000 వీడియోలు చేపించుకునే చరిత్ర నీది. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఇవాళ ఒక వీడియో కింద ఎవరన్నా ఇంటర్వ్యూ చేస్తున్నట్టు, బ్రాడ్కాస్ట్ చేస్తున్నట్టు చేస్తూ కింద కన్సల్టేషన్ కోసం ఈ నెంబర్ సంప్రదించండి అని చెప్పి నెంబర్ వేశారు అంటే అది పెయిడ్ ప్రమోషనల్ వీడియో. అది పెయిడ్ ప్రమోషనల్ వీడియో గుర్తుపెట్టుకోండి. కింద మొబైల్ నెంబర్ డిస్ప్లే అయ్యింది అంటే అది పెయిడ్ ప్రమోషనల్ వీడియో. ఇవాళ రెప్యూటెడ్ యూట్యూబ్ ఛానల్స్ అయితే 1,50,000 నడుస్తుంది. కొంచెం యావరేజ్ ఛానల్స్ అయితే ₹1,00,000 వీడియోకి, చిన్న ఛానల్స్ అయితే ₹25,000 వీడియో నడుస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఈ డబ్బులు తీసుకునే మనిషి అనుకున్నాం, లేకపోతే ఈ ప్రమోషన్లు చేయించుకునేవాడు అనుకుందామంటే మల్లిక్ వీడియోల కింద చెక్ చేసుకోండి. చరిత్ర మొత్తం చెక్ చేయండి. ఒక్క చోటైనా నెంబర్ డిస్ప్లే అయిందా? వీఆర్కే చరిత్ర చెక్ చేయండి. వీఆర్కే బయట చేసే వీడియోలలో దేంట్లో అయినా ఆయన నెంబర్ లేకుండా వీడియో వచ్చిందా? సో ఇప్పుడు చెప్పండి, పెయిడ్ ప్రమోషన్స్ 1,00,000-1,50,000 ఖర్చు పెట్టి చేయించుకునేది ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత డబ్బు? ఒక్కొక్క వీడియోకి, ఒక్కొక్క ఇంటర్వ్యూకి 1,00,000-1,50,000 ఖర్చు పెట్టే అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? చెప్పండి. జనాల డబ్బులు, మీ డబ్బులే అండి. ఈ ఆదాయానికి గండి కొడుతున్నాం. నాకు ఒక గిల్ట్ ఉండేది ఇదివరకు. అరే, నాకు భయంకరమైన టెక్నికల్గా, సైంటిఫిక్గా ఇంత పెద్ద కమ్యూనిటీ నుంచి మంచి పేరు వస్తుంది. బట్ నా లైఫ్లో నా దురదృష్టమో ఇంకోటో నా ఫోర్టు డిస్కంటిన్యూ చేశానే. రేపు ఏ రోజైనా ఇది బయటపడితే నన్ను ఇన్సల్ట్ చేస్తారే, ఒక గిల్ట్ ఉండేది. సో ఇవాళ మీకు వీఆర్కే గారు మీకు పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకు అంటే నాకు ఈ రకంగా కూడా మీరు నాకు ఆ గిల్ట్ నుండి బయటపడేందుకు సహాయం చేశారు. సో ఈ విషయంలో మీకు నేను పాదాభివందనాలు చేస్తున్నా. ఓకే. బట్ మీ మీద మీ రోజుకి 200 పేషెంట్స్, ఒక్కొక్కరి దగ్గర నుంచి 30,000 నుంచి 70,000 దాకా బిల్లింగు, అంటే 200 ఇంటూ యావరేజ్గా 50,000 వేసుకున్నా, 50,000 ఇంటూ 200 డైలీ ₹1,00,000 దందా. ప్రతిరోజు ₹1,00,000 దందా బిల్లింగు. మీరు చెప్పారు కదా, నా ఒక్క సప్లిమెంట్ విషయంలోనే 1,200కి నేను సప్లై చేస్తే 2,999కి అమ్మారు. అంటే ₹1,800 మార్జిన్. పోన్ దీంట్లో సింగిల్ రూపీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా? లేదు. మేము సప్లై చేసిన సప్లిమెంట్లు అమ్ముకున్న 2-3 నెలలకు డబ్బులు ఇస్తారు. మీరు 2-3 నెలలకు డబ్బులు ఇస్తారు. రికార్డు కావాలంటే చూపిస్తాను నేను. మీకు మెటీరియల్ సప్లై చేసి 2-3 నెలల తర్వాత డబ్బులు తీసుకోవాలి మీ దగ్గర సప్లయర్స్ అంతా. దానికి కావాల్సిన రికార్డు కావాలన్నా నేను ఇస్తా. అంటే ఇన్వెస్ట్మెంట్ సప్లయర్ది, టెక్నాలజీ సప్లయర్ది, కస్టమ్ సప్లయర్ది. డైరెక్ట్ మీకు 1,200ని
దాన్ని 1800 రూపాయలు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా 1800 రూపాయలు ఒక్క బర్బ్రెయిన్ మీద మీ ప్రాఫిట్ పర్ డే. మీ దగ్గరికి వచ్చే 200లో 150 మందికి బర్బ్రెయిన్ రాస్తారు. ఆ 150 మంది ఇంటూ 1800 రోజుకి, సరే 2000 వేసుకోండి. ఒక్క బర్బ్రెయిన్ మీద మీ రోజు ఆదాయం 3 లక్షలు. ఒక్క బర్బ్రెయిన్ మీద ఇట్లాంటి 14-15 సప్లిమెంట్లు రాస్తారు. వీటన్నిటి మీద మీ రోజు ఆదాయం ఎంత? ₹1,00,00,000 సేల్ వేసుకుంటే 40 లక్షలు మీ పర్చేజ్ అయితే 60% ప్రాఫిట్. బర్బ్రెయిన్లో చూసాం కదా, 1200కి 1800 ప్రాఫిట్. అంటే 30% దాన్ని మీరు 70%, మీరు అన్నారే 20% దానికి 80%కి అమ్మాడు అని, అది నేను కాదండి, మీ అలవాటు అది, మీ అలవాటు అది. మన జిఎస్టీ రికార్డ్స్ మొత్తం బయట పెడదామా? నేను నీకు సప్లై చేసిన బర్బ్రెయిన్ నేను ఎంతకు కొన్నాను మొత్తం మా ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ పర్చేజ్ లిస్ట్ నేను ఇస్తా. బిల్లింగ్ ఎట్టా నీకే అయింది, సేల్ లిస్ట్ అవసరం లేదు, ఇస్తా. నా మార్జిన్ ఎంతో డిసైడ్ చేద్దాం, ప్రాసెస్ కాస్ట్ ఎంతో డిసైడ్ చేద్దాం. నీకు దమ్ముందా? నీకు దమ్ముందా? నీ ఆవాస, ఎస్ఎస్, ఇంకా సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి కదా, ఈ సూట్ కేస్ కంపెనీలు అన్నిటి యొక్క పర్చేజ్ లిస్టు, అట్లాగే సేల్ లిస్టు, ఫైనల్గా అమన్ హెల్త్ దగ్గరికి వెళ్దాం. ఎస్ఎస్ నుంచి, ఆవాసాల నుంచి, ఈ వాసాల నుంచి, వాడవాసాలు, ఈడు వాసాలు, మంచి పేర్లు వచ్చాయి. ఈ సూట్ కేస్ కంపెనీలు మొత్తం తెద్దామా? నువ్వు ఇచ్చినా ఈగిపోయినా నేను తీస్తా. అర్థమైందా? ఓపెన్గా చెప్తున్నా, రెడీగా ఉండు. నీకు విత్ ఇన్ 10 డేస్లో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి నోటీస్ రాబోతుంది. డిపాజిటరీ యాక్ట్ కింద నీ మీద కోట్లకి నోటీస్ రాబోతుంది. దానికి కావలసిన మెటీరియల్ అంతా రెడీ చేసి పెట్టుకో. మొత్తం ఓపెన్గా నేను చెప్పే కొడతా. ఏ పాయింట్ మీద కొడతానో ఆ పాయింట్ మీద చెప్పి కొడతా. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో మల్లిక్ పర్చూరి డిపాజిటరీ యాక్ట్ కింద అమన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మీద అండ్ అదర్ ఆవాస, ఈ సూట్ కేస్ కంపెనీలు అన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ కోసం కంప్లైంట్ రేజ్ చేయబోతున్నాడు. విత్ ఇన్ 10 డేస్లో అక్నాలజ్మెంట్ ఇస్తా. సోషల్ మీడియాలోనే నేను పారిపోను. ఆట మొదలైంది కానీ. ఓకే ప్రజలారా, ఈ ఫైట్ నడుస్తూనే ఉంటుంది. బట్ నేను పర్సనల్గా వెళ్ళాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈయన దొంగ డిగ్రీలు గింగ డిగ్రీలు అని పెడతారు. నాది ఉన్నది ఉన్నట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ఈ బీకామ్ గారికి డిఎంహెచ్ఓ ఒక రైడ్ అయింది. డిఎంహెచ్ఓ ఒక కార్డియాలజిస్ట్, రెప్యూటెడ్ కార్డియాలజిస్ట్ని పర్సనల్గా దారుణంగా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి ఇదే క్యాండిడేట్ హింసిస్తే ఆయన వెళ్ళి డిఎంహెచ్ఓకి కంప్లైంట్ చేస్తే డిఎంహెచ్ఓ వాళ్ళ డిపార్ట్మెంట్ రైడ్కి పంపించినప్పుడు ఈ సారు ఈయన యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి కొన్ని సర్టిఫికేట్లు ఇచ్చారు డిఎంహెచ్ఓకి. అవి కూడా మన దగ్గరికి చేరాయి. ఈయన బీకామ్ కాదంట, ఈయన డాక్టర్ ఆఫ్ మెడిసిన్. బట్ ఆయన పర్సనల్ ప్రైవసీకి సంబంధించిన డాక్యుమెంట్లు ఇక్కడ డిస్ప్లే చేయకూడదు, లీగల్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను వాటిని సబ్మిట్ చేసే అథారిటీస్ దగ్గర సబ్మిట్ చేస్తా. ఈయన డాక్టర్ ఆఫ్ డిఎం, మన ముఖర్జీ గారి డిఎం గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి కార్డియాలజీలో. అట్లాగే ఈయన కజకిస్తాన్ యూనివర్సిటీ నుంచి, కజకిస్తాను బంగ్లాదేశ్ కొలాబరేషన్తో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ నుంచి ఈయన డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చదివారంట. మరి ఎప్పుడు చదివారు? అట్లాగే ఈయన ఆక్యుపెంచర్ అని చెప్పి అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ డిప్లొమా హోల్డర్ అంట 2023లో. మరి ఎప్పుడు కాలేజీకి వెళ్ళారు? ఓకే, ఒక్కసారి డిఎంహెచ్ఓ నుంచి వీళ్ళందరి దగ్గర నుంచి దాన్ని ఆర్టీఐ కింద అప్లై చేసామన్న డిస్ప్లే చేయొచ్చా, దానికి ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి అనేది వెరిఫై చేసుకొని. ఎందుకంటే వీళ్ళకాడ చాలా డబ్బులు ఉన్నాయి. మనం సింపుల్గా డిస్ప్లే చేసామంటే రేపు మళ్ళీ పరువు నష్టం దావానో ప్రైవసీ కిందో మన మీద కేసులు పెట్టేస్తారు. మనం తిరగలేము మళ్ళీ కోర్టులకి. వీళ్ళకాడంటే ఈజీ మనీ సంపాదించిన ఇట్లాంటి దోపిడీ చేసిన డబ్బులు చాలా ఉన్నాయి. మనదేమో రాబిన్హుడ్ ఫార్ములా, జనాలకి ఇంకా తక్కువకి అవసరమైతే లీగల్ కేసులు మానెత్తినేసుకొని పీపుల్కి హెల్ప్ చేయాలనే రాబిన్హుడ్ ఫార్ములా, నక్సలైట్ ఫార్ములాలో మేము ఉంటాం.
ఉన్నదాన్ని దోసుకొని దాపెట్టుకునే ఫార్ములా, ఎవడన్నా అడిగితే ఆడి మీద కేసులు వేసే ఫార్ములాలు వాళ్ళు ఉంటారు. ఓకే, నేను ఆ రోజు చెప్పే టీవీ 9లో కూడా ఒకటి వచ్చి, మళ్ళీ నువ్వు స్టెరాయిడ్కి అగైనెస్ట్ అంటావు, ఒక మిడ్ నైట్ ఒక అమ్మాయికి స్టెరాయిడ్ రాసావు, ఎట్లా వాడమని చెప్పావు, ఎట్లా ప్రిస్క్రైబ్ చేస్తావు అని అడిగితే ఆ రోజు పేషెంట్ ప్రాణం పోయే పరిస్థితి, అప్పుడున్న ఆ మెడికల్ కండిషన్కి ఆల్టర్నేటివ్ అదే కాబట్టి నేను రాసా. ఇఫ్ దట్ ఈజ్ ఎ క్రైమ్ హ్యాంగ్ మీ అన్న. ఈరోజు కూడా అదే చెప్తున్నా, నేను బర్బరైన్ పైటోజోమ్ లాంటి ఒక గొప్ప మాలిక్యూల్ని అత్యంత తక్కువకి నా ఫాలోవర్స్కి ఇవ్వాలనుకున్న రాబిన్హుడ్ ఫార్ములాలో ఇస్తున్నా. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ప్రొవిజన్ కిందన్నా కూడా వయలేషన్ ఆఫ్ లా వచ్చింది అంటే నేను దాన్ని హ్యాండిల్ చేసుకోవటానికి, దాన్ని ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా ఉన్నా. ఓకే, పెడతావా కేసు? పెట్టుకో వెళ్ళి. నువ్వు చేసే వయలేషన్స్ జనాలను దోచుకోవడం కోసం, నేను చేసే వయలేషన్స్ ఏమన్నా ఉంటే ప్రజలను కాపాడటం కోసం. లెట్స్ పీపుల్ డిసైడ్. ఓకే, థ్యాంక్ యూ.